స్క్రీన్ కనిపిస్తుందా అందరికి? కనిపిస్తుంది. యెస్ సార్. యాహ్! ఓకే. సో, నిన్న మనం విండోస్ అంటే యాక్టివ్ డైరెక్టరీలో ఉన్నవి ఇంకా కొన్ని రూల్స్ అండ్ అవన్నిటి గురించి తెలుసుకున్నాం. లైక్ ఎఫ్ఎస్ఎంఏ రూల్స్ అంటే ఏంటివి? సో, అవన్నీ డిస్కస్ చేసాం కదా! సో, ఇప్పుడు ఈరోజు ఈ 3 కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం. లైక్ హైపర్-వి అంటే ఏంటి? విండోస్ డిప్లాయ్‌మెంట్ సర్వర్ అంటే ఏంటి? బ్యాకప్ సర్వర్ అంటే ఏంటి? సో, ఇవి డిస్కస్ చేద్దాం ఈరోజు. ఓకే. సో, ఫస్ట్ వచ్చేసి వాట్ ఈస్ వర్చువలైజేషన్? సో, వర్చువలైజేషన్ అంటే ఏంటి? సో, మనం జనరల్‌గా నేను డిస్కస్ చేశాను కదా! లైక్ ఒక సర్వర్ ఏదైతే ఫిజికల్ సర్వర్ కాంపోనెంట్ ఉంటుంది కదా! సో, ఆ హార్డ్‌వేర్‌ని మనం డైరెక్ట్‌గా ఒక సింగిల్ హార్డ్‌వేర్‌ని సింగిల్ సిస్టమ్‌లాగా యూజ్ చేయకుండా దాంట్లో మల్టిపుల్ వర్చువల్ మెషిన్స్‌ని డిప్లాయ్ చేస్తామనమాట. సో, అంటే మల్టిపుల్ మెషిన్స్‌ని డిప్లాయ్ చేయడం కోసం ఒక సింగిల్ హార్డ్‌వేర్‌ని మనం వర్చువలైజేషన్ ప్రాసెస్‌కి కన్వర్ట్ చేస్తామనమాట. సో, ఒక హార్డ్‌వేర్‌ని మనం ఎప్పుడైతే దాన్ని మల్టిపుల్ వీఎమ్స్‌కి గాని, మల్టిపుల్ సర్వర్స్ కింద కన్వర్ట్ చేసేటప్పుడు మనము ఈ వర్చువలైజేషన్ సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేస్తాము. ఓకే. సో, virtualization allows multiple operation systems to run on a సింగిల్ ఫిజికల్ సర్వర్. సో, ఒక్కటే సింగిల్ సర్వర్ పైన, ఒకటే సింగిల్ హార్డ్‌వేర్ పైన మనం మల్టిపుల్ వర్చువలైజేషన్‌తోని మల్టిపుల్ మెషిన్స్‌ని రన్ చేస్తామనమాట. మల్టిపుల్ మెషిన్స్ ఇన్ ద సెన్స్ ఇక్కడ మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌ని రన్ చేయొచ్చనమాట. ఓకే. సో, ఫిజికల్ హార్డ్‌వేర్ రిసోర్సెస్ లైక్ సీపీయూ, ర్యామ్, స్టోరేజ్ ఆర్ షేర్డ్. సో, ఆ ఫిజికల్ హార్డ్‌వేర్‌కి ఏదైతే ఉన్నాయో రిసోర్సెస్ అవన్నిటిని మనము పార్టిషన్ విజ్‌గా డివైడ్ చేసి వాటిని వర్చువల్ మెషిన్స్‌కి అసైన్ చేస్తామనమాట. ఓకే. ఈచ్ వర్చువల్ మెషిన్ వర్క్స్ ఇండిపెండెంట్‌లీ, ఇంప్రూవ్స్ హార్డ్‌వేర్ యుటిలైజేషన్స్, ఫౌండేషన్ ఆఫ్ క్లౌడ్ అండ్ డేటా సెంటర్ టెక్నాలజీ. సో, మనకి క్లౌడ్ ఇంకా డేటా సెంటర్ టెక్నాలజీ అనేది ఇక్కడ నుంచే స్టార్ట్ అయిందనమాట. సో, ఈ కాన్సెప్ట్ బేసిక్ ఈ వర్చువలైజేషన్ కాన్సెప్ట్ మీద మనకి ఈ క్లౌడ్, ఏడబ్ల్యూఎస్ కానీ ఇవన్నీ ఇక్కడ నుంచే స్టార్ట్ అయ్యాయనమాట. సో, వర్చువలైజేషన్‌తోనే మనకి క్లౌడ్ నెట్వర్క్ అంతా స్టార్ట్ అయిందనమాట. ఓకే. సో, ఈ వర్చువలైజేషన్ అనేది ఇట్లా చేస్తాం మనం. సో, మనకొక ఫిజికల్ సర్వర్ ఉంది. సో, ఫిజికల్ సర్వర్‌లో మనం ఇప్పుడు యూజ్ చేయాలి అంటే దాంట్లో ఒకటే అప్లికేషన్ సర్వర్ ఎయొచ్చు, ఒకటే అప్లికేషన్ ఇవ్వచ్చు. అంటే ఒకటే ఆపరేటింగ్ సిస్టమ్ ఏసి దాంట్లో ఒకటే అప్లికేషన్ సర్వర్‌గా ఒకటే రన్ చేసుకోవచ్చనమాట. సో, అదే మనం ఆ ఫిజికల్ సర్వర్‌ని వర్చువలైజేషన్ చేస్తే ఏంటి? సో, దాంట్లో 3 ఓఎసెస్ ఏసి సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్‌లో చూపిస్తున్నట్టు 3 ఓఎసెస్ ఏసి 3 అప్లికేషన్స్ రన్ చేయొచ్చనమాట. సో, ఈ 3 ఓఎస్ ఏసిన వాటిని ఏమంటాము అంటే వర్చువల్ మెషిన్స్ అంటాం. సో, వర్చువలైజేషన్ చేసిన తర్వాత వస్తున్నాయి కాబట్టి వీటిని వర్చువల్ మెషిన్స్ అంటాం. సో, దీన్ని ఫిజికల్ సర్వర్ అంటాం. ఓకే. సో, ఫిజికల్ సర్వర్ పైన మనము ఈ వర్చువలైజేషన్ సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేసి వాటిని పార్టిషన్స్ లెక్క డివైడ్ చేసి మనం మల్టిపుల్ మెషిన్స్‌ని తయారు చేసుకుంటాం అనమాట. ఓకే. సో, ఈ వర్చువలైజేషన్ మనకెందుకు యూజు అంటే, ఇట్ విల్ రెడ్యూసెస్ ద ఫిజికల్ సర్వర్ కౌంట్, సేవ్స్ హార్డ్‌వేర్, పవర్ అండ్ కూలింగ్ కాస్ట్, ఫాస్టర్ సర్వీస్ ప్రొవిజన్స్, ఈజీ టెస్టింగ్ అండ్ ఐసోలేషన్, ఇంప్రూవ్స్ డిజాస్టర్ రికవరీ అండ్ స్కేలబిలిటీ. సో, మనకి ఫిజికల్‌గా మనం కాస్టింగ్ అయితే చేస్తామో, సో, అది మనకి సేవ్ అవుతుంది. ప్లస్ మళ్ళీ మనకి ఎక్విప్‌మెంట్‌కి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి పెట్టే కాస్ట్ అనేది రెడ్యూస్ అవుతుంది మెయిన్‌లీ. సో, దీనివల్ల మళ్ళీ మనకి ఫాస్టర్ సర్వర్ ప్రొవిజన్స్ అనమాట. సో, ప్రొవిజన్స్ అనేవి ఈజీగా అవుతుంది. ఎందుకంటే అన్నీ సేమ్ హార్డ్‌వేర్‌తో ఉంటాయి కాబట్టి మనకి సేమ్ ఎఫిషియెంట్‌గా వర్క్ చేస్తుంటాయి. సేమ్ లెవెల్ ఆఫ్ ది వర్క్ చేసుకుంటాయన్నమాట. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి వాట్ ఈస్ హైపర్వైజర్ అనమాట. సో, హైపర్వైజర్ ఏంటి అంటే, ఈ వర్చువలైజేషన్ ప్రాసెస్ ఏదో జరుగుతుందో, ఆ ప్రాసెస్‌ని చేయడం కోసం మనం యూజ్ చేసే సాఫ్ట్‌వేర్‌ని హైపర్వైజర్ అంటాం. సో, ఈ వర్చువలైజేషన్ ప్రాసెస్‌కి మనం యూజ్ చేసే సాఫ్ట్‌వేర్‌ని హైపర్వైజర్ అంటాం. దిస్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ క్రియేటింగ్, రన్నింగ్ అండ్ మేనేజింగ్ ద వీఎమ్స్. ఇట్ విల్ కంట్రోల్స్ యాక్సెస్ టు సీపీయూ, మెమరీ, స్టోరేజ్, నెట్వర్క్. సో, మనకి ఏదైతే ఇప్పుడు వర్చువలైజేషన్ మనము ఆ వర్చువల్ మిషన్స్‌ని క్రియేట్ చేస్తాం కదా! సో, ఈ కింద హార్డ్‌వేర్‌కి ఇంకా ప్లస్ ఆ వర్చువల్ మిషన్స్‌కి మధ్యలో కాంటాక్ట్‌గా ఈ మనకి హైపర్వైజర్ అనే సాఫ్ట్‌వేర్ పనిచేస్తుందనమాట. ఇప్పుడు ఓఎస్ అయితే ఎట్లానో మనకి యూజర్‌కి ఇంకా ఫిజికల్ ఇంటర్ఫేస్ మధ్యలో ఒక ఇంటర్ఫేస్ లాగా యూజ్ అవుతుందో, ఇప్పుడు ఇక్కడ వర్చువలైజేషన్ ప్రాసెస్‌లో ఆ ఫిజికల్ హార్డ్‌వేర్‌కి, ఆ వర్చువల్ మిషన్స్‌కి మధ్యలో మనకి హైపర్వైజర్ అనే ఈ సాఫ్ట్‌వేర్ మనకి యూజ్ అవుతుందనమాట. ఓకేనా? సో, ఇట్లా. సో, ఈ హార్డ్‌వేర్ ఏదైతే ఉందో, ఈ హార్డ్‌వేర్‌కి ప్లస్ ఈ వర్చువలైజేషన్ మెషిన్స్ ఉన్నాయి కదా! సో, వాటికి మధ్యలో మనకి హైపర్వైజర్ అనే డివైస్, ఈ హైపర్వైజర్ అనే సాఫ్ట్‌వేర్ మనకి యూజ్ అవుతుందనమాట. సో, హైపర్వైజర్ ఏం చేస్తుంది అంటే, ఈ హార్డ్‌వేర్‌కి ఇచ్చే ఈ హార్డ్‌వేర్ నుంచి వచ్చే రిసోర్సెస్‌ని ఈ వర్చువలైజ్డ్ మెషిన్స్‌కి అసైన్ చేస్తుందనమాట. ఓకే. సో, మనకు అందులో 2 టైప్స్ ఆఫ్ హైపర్వైజర్స్ ఉంటాయి. ఓకేనా? ఒకటేంటి అంటే మన సెలక్షన్స్‌ని బట్టి మనము 2 టైప్స్ ఆఫ్ హైపర్వైజర్స్ కింద కాన్ఫిగర్ చేశామనమాట.
సో టైప్ 1 హైపర్వైజర్ అనేసి ఉంటుందన్నమాట. టైప్ 1 హైపర్వైజర్ అంటే ఏంటి అంటే మనము బేర్ మెటల్ అంటాం. సో బేర్ మెటల్ ఇక్కడ నథింగ్ బట్ ఏంటి అంటే ఆ ఫిజికల్ హార్డ్వేర్ మనం ఇప్పుడు ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఆ ఫిజికల్ సర్వర్ హార్డ్వేర్ని మనము బేర్ మెటల్ అంటాం. సో టైప్ 1 హైపర్వైజర్ సాఫ్ట్వేర్ని ఏం చేస్తామంటే డైరెక్ట్గా మనము బేర్ మెటల్ మీద ఇన్స్టాల్ చేసి ఆ సాఫ్ట్వేర్ని అక్కడ నుంచి వర్చువలైజేషన్ ప్రాసెస్ అనేది చేస్తాం అనమాట. సో బేర్ మెటల్‌లో టైప్ 1 హైపర్వైజర్ ఏం చేస్తాము అంటే ఈ ప్రాసెస్‌లో ఆ సాఫ్ట్వేర్ టైప్ 1 హైపర్వైజర్ సాఫ్ట్వేర్‌ని డైరెక్ట్‌గా మనం ఫిజికల్ హార్డ్వేర్ మీద ఇన్స్టాల్ చేసి దాని నుంచి మనం వర్చువలైజేషన్ ప్రాసెస్‌ని చేస్తామనమాట. ఓకే. ఇట్ ఈస్ ఇన్‌స్టాల్డ్ డైరెక్ట్‌లీ ఆన్ ద ఫిజికల్ సర్వర్. సో ఇక్కడ మనం ఆ బేర్ మెటల్ మీదనే ఈ టైప్ 1 హైపర్వైజర్ సాఫ్ట్వేర్‌ని ఇన్‌స్టాల్ చేసేసి దాన్ని వర్చువలైజేషన్ కింద మార్చేసి దాంట్లో వర్చువల్ మిషన్స్‌ని క్రియేట్ చేస్తామనమాట. సో నో హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈస్ రిక్వైర్డ్. సో ఇట్ ఈస్ హై పర్ఫార్మెన్స్ అండ్ ఎఫిషియన్సీ. మోర్ సెక్యూర్ అండ్ స్టేబుల్ అనమాట. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ది ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్స్. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే హైపర్‌వి. సో హైపర్‌వి ఈస్ నథింగ్ బట్ మన విండోస్‌లో ప్రొవైడ్ చేసే వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్‌ని మనము హైపర్‌వి అంటాం. సో హైపర్వైజర్ సాఫ్ట్వేర్ ఏదైతే మన విండోస్‌లో ఉందో, మన విండోస్ నుంచి ప్రొవైడ్ చేస్తుందో దాన్ని హైపర్‌వి అంటాం. సో మళ్ళీ మనకి థర్డ్ పార్టీ టూల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఎలాంటివి అంటే వీఎంవేర్ అనేది ఒక థర్డ్ పార్టీ టూల్, జెన్సర్వ్ అనేది ఒక థర్డ్ పార్టీ టూల్ అనమాట. సో మన విండోస్ నుంచి వచ్చే సర్వర్ ఏంటి లైక్ ఫీచర్ ఏంటి అంటే ఈ పర్టిక్యులర్ కాన్సెప్ట్‌కి హైపర్‌వి అనేది అనమాట. ఓకే. హైపర్‌వి అనేది టైప్ 1 హైపర్వైజర్. టైప్ 1 హైపర్వైజర్ అంటే ఏంటి అంటే డైరెక్ట్‌గా ఫిజికల్ హార్డ్‌వేర్ ఏదైతే ఉందో, ఆ బేర్ మెటల్ పైనే మనము ఈ హైపర్వైజర్ సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేసి, దాన్ని వర్చువలైజేషన్ ప్రాసెస్‌కి కన్వర్ట్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి టైప్ 2 అనమాట. టైప్ 2 అంటే ఓఎస్ హోస్టెడ్ అనమాట. ఓఎస్ హోస్టెడ్ ఏంటి అంటే ఇక్కడ ఫస్ట్ విల్ ఇన్‌స్టాల్ ఆన్ ద టాప్ ఆఫ్ ఎ హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. సో, లైక్ ఏదైతే ఫిజికల్ హార్డ్‌వేర్ ఉందో దాంట్లో ఒక ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఇన్‌స్టాల్ చేసి, ఆ ఆపరేటింగ్ సిస్టమ్ పైన మనము ఈ హైపర్వైజర్ సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేస్తామనమాట. ఓకే. ఇక్కడ మధ్యలో ఓఎస్ డిపెండెన్సీ అనేది ఉంటుంది మళ్ళీ. సో, మన ఫస్ట్ టైప్ 1లోనే ఏంటి అంటే డైరెక్ట్ బేర్ మెటల్ పైనే మనము హైపర్వైజర్ సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేసేసి దాన్ని వర్చువలైజేషన్ కింద కన్వర్ట్ చేస్తాం. టైప్ 2లో ఎట్లా అంటే మనము ఆ బేర్ మెటల్ పైన మనము ఒక ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఇన్‌స్టాల్ చేసి, ఆ ఆపరేటింగ్ సిస్టమ్ పైన మళ్ళీ హైపర్వైజర్‌ని ఇన్‌స్టాల్ చేస్తామనమాట. సో, ఇట్ విల్ యూజెస్ హాస్ట్ ఓఎస్ డ్రైవర్స్ ఫర్ ది హార్డ్‌వేర్ యాక్సెస్. సో, ఇక్కడ హైపర్వైజర్‌కి మళ్ళీ లైక్ ఆ ఫిజికల్ హార్డ్‌వేర్ మధ్యలో కమ్యూనికేషన్‌కి మళ్ళీ మన మధ్యలో ఇంకొక ఓఎస్ ఇంటర్ఫేస్ అనేది ఇన్‌స్టాల్ చేస్తామనమాట. ఓకే. సో, దానివల్ల ఏమవుతుంది మధ్యలో ఇంకొక పార్టికల్ రావడం వల్ల మనకి పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుందనమాట. ఓకే. ఇట్ ఈస్ లోవర్ ది పర్ఫార్మెన్స్ దెన్ ది టైప్ 1. ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ ది ల్యాబ్స్ అండ్ లెర్నింగ్. మనం ఎప్పుడైతే ల్యాబ్స్ కానీ, ఎప్పుడైతే ట్రైనింగ్స్ చేస్తామో, టెస్టింగ్స్ చేస్తామో, దానికి మనం టైప్ 2 హైపర్వైజర్‌ని యూజ్ చేస్తాం. ఓకే. సో, ఇట్లా ఉంటాయి. టైప్ 1 హైపర్వైజర్ అనేది, టైప్ 2 హైపర్వైజర్ అనేది. సో, ఇక్కడ మన ఫస్ట్ పిక్చర్‌లో వచ్చేసి టైప్ 1 హైపర్వైజర్ అనమాట. సో, మనకి ఇక్కడ హార్డ్‌వేర్ ఉంది కదా! సో, ఈ హార్డ్‌వేర్ మీద డైరెక్ట్‌గా మనం హైపర్వైజర్ టూల్‌ని ఇన్‌స్టాల్ చేసి, దాని మీద వర్చువల్ మెషిన్స్‌ని క్రియేట్ చేస్తామనమాట. సో, ఇక్కడ అట్లా కాదు. ఇక్కడ ఏం చేస్తాం టైప్ 2లో హార్డ్‌వేర్ మీద ఒక హోస్ట్ ఓఎస్‌ని క్రియేట్ చేసి, దాని మీద మనం హైపర్వైజర్‌ని క్రియేట్ చేసి, అందులో మళ్ళీ వర్చువల్ మెషిన్స్ క్రియేట్ చేస్తామనమాట. సో, ఇక్కడ ఎక్స్‌ట్రా లేయర్ అనేది ఒక హోస్ట్ ఓఎస్ అనే ఎక్స్‌ట్రా లేయర్ అనేది యాడ్ అవుతుందనమాట. సో, ఈ యాడ్ అవ్వడం వల్ల మళ్ళీ ఈ రెండిటికి మధ్యలో కమ్యూనికేషన్‌లో ఇక్కడ ఓఎస్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో, ఇన్వాల్వ్ అయి ఉండడం వల్ల మనకి పర్ఫార్మెన్స్ కానీ, స్పీడ్ గానీ తగ్గిపోతుందనమాట. ఓకే. సో, మన విండోస్‌లో వచ్చే హైపర్‌వి వచ్చేసి ఏంటి అంటే మైక్రోసాఫ్ట్స్ టైప్ 1 హైపర్వైజర్ అనమాట. సో, ఇది బేర్ మెటల్ మీద డైరెక్ట్‌గా మనం ఇన్‌స్టాల్ చేయొచ్చు. సో, హైపర్‌వి అనేది ఏంటి అంటే సేమ్ వర్చువలైజేషన్ లైక్ సాఫ్ట్‌వేరే. బట్ మైక్రోసాఫ్ట్ వర్డ్ ప్రొవైడ్ చేసే సాఫ్ట్‌వేర్‌ని మనం హైపర్‌వి అంటాం. ఇట్ విల్ బి అవైలబుల్ యాస్ ఎ విండోస్ సర్వర్ రోల్. సో, మనం కూడా దీన్ని విండోస్ సర్వర్‌లో ఏడీఐ అయితే రోలో ఉందో, మనకి డీఎన్‌సీపీ ఎట్లా రోలో, డీఎన్ఎస్ ఎట్లా రోలో, హైపర్-వి అనేది కూడా మనకి సర్వర్స్‌లో ఒక రోల్ అండ్ ఫీచర్ అనమాట. సో, దీన్ని కూడా మనము ఒక సర్వర్‌ని కాన్ఫిగర్ చేసి, ఆ సర్వర్‌కి హైపర్-వి అనే రోల్‌ని అప్లై చేసి, దాన్ని మనము వర్చువలైజేషన్ సర్వర్ కింద కన్వర్ట్ చేయొచ్చనమాట. ఓకే. ఇట్ విల్ ఆల్సో అలౌస్ క్రియేషన్ అండ్ మేనేజ్‌మెంట్ ఆఫ్ వర్చువల్ మెషిన్స్. ఇట్ విల్ సపోర్ట్స్ బోత్ విండోస్ అండ్ లైనక్స్ గెస్ట్ ఓఎస్ అనమాట. సో, విండోస్‌ని సపోర్ట్ చేస్తుంది. లైనక్స్‌ని కూడా సపోర్ట్ చేస్తుందనమాట. ఈ హైపర్-వి అనే సాఫ్ట్‌వేర్. ఓకే. సో, హైపర్-వి ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది అంటే దీంట్లో హైపర్-విలో మనకి పేరెంట్ పార్టిషన్స్ ఉంటాయి. చైల్డ్ పార్టిషన్స్ ఉంటాయన్నమాట. సో, హైపర్-వి మనకు సాఫ్ట్‌వేర్‌ని లైక్ లైక్ ఏదైతే మనకి ఫిజికల్ సర్వర్ ఉంది కదా! సో, ఫిజికల్ సర్వర్ మీద మనము హైపర్-విని ఇన్‌స్టాల్ చేస్తాం. సో, హైపర్-వి అనే సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేస్తాం. ఇన్‌స్టాల్ చేసిన తర్వాత అందులో పేరెంట్ పార్టిషన్స్ క్రియేట్ అవుతాయి. చైల్డ్ పార్టిషన్స్ క్రియేట్ అవుతాయి. పేరెంట్ పార్టిషన్స్ ఏం చేస్తాయంటే మనకి హార్డ్‌వేర్ ఏదైతే ఉందో ఆ హార్డ్‌వేర్ యాక్సెస్‌ని, ఆ రిసోర్సెస్‌ని పేరెంట్ పార్టిషన్స్ కంట్రోల్ చేస్తాయి. చైల్డ్ పార్టిషన్స్ వచ్చేసి ఏం చేస్తాయంటే వర్చువల్ మెషిన్స్‌లో ఉన్న హార్స్‌ని కంట్రోల్ చేస్తాయి. అంటే వర్చువల్ మెషిన్స్‌లో ఉన్న
ఓఎస్ ఇంటర్ఫేస్‌ని, వర్చువల్ మిషన్స్‌లో ఉన్న రిసోర్సెస్‌ని కంట్రోల్ చేయడం కోసం మనం చైల్డ్ పార్టిషన్స్‌ని ఇన్‌స్టాల్ చేస్తాం. ఓకే. సో ఇక్కడ ఏమవుతుందంటే పేరెంట్ పార్టిషన్స్ కంట్రోల్ హార్డ్‌వేర్ యాక్సెసెస్, చైల్డ్ పార్టిషన్స్ హోస్ట్ వర్చువల్ మిషన్స్ అన్నమాట. ఓకే. సో హార్డ్‌వేర్ రిక్వెస్ట్ గో త్రూ హైపర్వైజర్. సో మనం ఇందాక చెప్పినట్టు లైక్ హార్డ్‌వేర్ నుంచి మనకు వర్చువల్ మిషన్స్‌కి ఏదైనా రిసోర్సెస్ రిక్వెస్ట్ కానీ, ఏదైనా ప్రాసెస్ జరగాలి అంటే మనకి హైపర్వైజర్ అనే లైక్ మధ్యలో ఉన్న సాఫ్ట్‌వేర్ మీద నుంచి ఎళ్తాయన్నమాట. సో విండోస్‌లో మనం యూజ్ చేసే సాఫ్ట్‌వేర్ ఏంటి అంటే హైపర్-వి సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేస్తాం. ఓకే. సో దీనికి యూజ్ అయ్యే కాంపోనెంట్స్ ఏంటి అంటే మనకి వర్చువల్ మిషన్స్‌కి ఆపరేటింగ్ సిస్టమ్స్ కావాలి. సో వర్చువల్ మిషన్స్ రన్ అవ్వాలి అంటే వాటిలో కూడా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి కాబట్టి, సో వాటి ఆపరేటింగ్ సిస్టమ్స్ కావాలి. వర్చువల్ హార్డ్ డిస్క్ కావాలి. అవి వర్చువల్ హార్డ్ డిస్క్ ఈస్ నథింగ్ బట్ ఏంటి అంటే మనకున్న ఫిజికల్ హార్డ్‌వేర్‌లో ఉన్న హార్డ్ డిస్క్‌ని మనము వీహెచ్‌డీస్‌గా కన్వర్ట్ చేస్తామనమాట. ఇప్పుడు చెప్పిన ఫస్ట్ ఆ రిసోర్సెస్‌ని మనం ఏం చేస్తున్నాము, ఉన్న ఫిజికల్ రిసోర్సెస్‌ని లైక్ డివైడ్ చేసి వాటిని మనం వర్చువల్ మెషిన్స్‌కి అసైన్ చేస్తాం కదా! సో, దట్ ఈస్ నథింగ్ బట్ వీహెచ్‌డీ అనమాట. వీహెచ్‌డీ అంటే వర్చువల్ హార్డ్ డిస్క్. సో, మనకున్న ఫిజికల్ హార్డ్ డిస్క్‌ని మనము హైపర్వైజర్‌ని యూజ్ చేసి మనం దాన్ని ఫిజికల్ లైక్ వర్చువల్ హార్డ్ డిస్క్ కింద కన్వర్ట్ చేసి ఆ వర్చువల్ మెషిన్స్‌కి అసైన్ చేస్తామనమాట. సో, ఇది కూడా మనకి రిక్వైర్డ్ కాంపోనెంట్. నెక్స్ట్ వర్చువల్ నెట్వర్కింగ్ అనమాట. సేమ్. నెట్వర్కింగ్ రిసోర్సెస్ కూడా ఫిజికల్‌గా ఉన్న నెట్వర్కింగ్ రిసోర్సెస్, ఫిజికల్‌గా ఉన్న నిక్కర్స్ ఏవైతే ఉంటాయో, వాటిని మనం వర్చువల్ కింద కన్వర్ట్ చేసి, వాటికి అసైన్ చేస్తామనమాట. సో, దిస్ ఈస్ కాల్డ్ యాస్ వీఎం నెట్వర్కింగ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి చెక్ పాయింట్స్. చెక్ పాయింట్స్ ఏంటి అంటే మనము వీఎమ్స్ ఏవైతే ఉంటాయి కదా! సో, వర్చువల్ మిషన్స్ ఉంటాయి కదా! వాటికి రీస్టోర్ పాయింట్స్ లెక్క మనం క్రియేట్ చేసుకుంటామనమాట. సో, విండోస్‌లో గూడా మనకి రీస్టోర్ పాయింట్స్ ఉంటాయి. సో, ఎప్పుడైనా మనకి లైక్ డ్యామేజ్ అయినప్పుడు, లైక్ ఓఎస్ క్రాష్ అయినప్పుడు, లేకపోతే వర్చువల్ మిషన్ క్రాష్ అయినప్పుడు, ఆ చెక్ పాయింట్స్ దగ్గర ఏంటి అంటే అక్కడిదాకా అయిన లైక్ ఓఎస్ డేటా గానీ, డేటా ఫైల్స్ గానీ అక్కడ ఒక రీస్టోర్ పాయింట్ లాగా క్రియేట్ అయి ఉంటాయనమాట. సో, మనం దానికి పుల్ బ్యాక్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడేమైనా క్రాష్ వచ్చినా, ఏమైనా ఎర్రర్ వచ్చినా గానీ, ఆ చెక్ పాయింట్ ఇప్పుడు నిన్నటి వరకు మనకు చెక్ పాయింట్ క్రియేట్ అయింది అనుకోండి. ఈరోజు మనకి క్రాష్ వచ్చింది వీఎంలో. సో, అప్పుడేం చేస్తామంటే మనకి లేటెస్ట్ చెక్ పాయింట్ నిన్న ఉంది కాబట్టి, ఆ చెక్ పాయింట్‌కి మనం పుల్ బ్యాక్ చేస్తే, నిన్న ఆ చెక్ పాయింట్ అప్పుడు మన వీఎం ఏ స్టేట్‌లో ఉందో, ఆ స్టేట్‌కి మళ్ళీ తిరిగొస్తుందనమాట. సో, ఆ చెక్ పాయింట్స్ కూడా మనకి ఇంపార్టెంట్. సో, హైపర్ వీక్ మనం క్రియేట్ చేయాలి అంటే, మనకి 4 కాంపోనెంట్స్ కావాలి. ఏమేం కాంపోనెంట్స్ కావాలి అంటే, వర్చువల్ మెషిన్ యొక్క గెస్ట్ ఓఎస్ కావాలి, నెక్స్ట్ వర్చువల్ హార్డ్ డిస్క్ కావాలి, నెక్స్ట్ వర్చువల్ నెట్వర్కింగ్ కావాలి, నెక్స్ట్ చెక్ పాయింట్స్ కావాలనమాట. ఓకే. సో, హైపర్-వి యొక్క ఆర్కిటెక్చర్ అనేది ఇట్లా ఉంటది. సో, హార్డ్‌వేర్ ఉంటుంది. సో, హార్డ్‌వేర్ ఈస్ నథింగ్ బట్ ఫిజికల్ సర్వర్ అనమాట. సో, ఫిజికల్ సర్వర్ మీద మనము హైపర్వైజర్ సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేస్తాం. ఇక్కడ హైపర్వైజర్ ఈస్ నథింగ్ బట్ ఏంటి అంటే హైపర్-వి అనమాట. సో, విండోస్‌లో మనం వాడేటప్పుడు హైపర్-వి సాఫ్ట్‌వేర్‌ని వాడతాం. సో, హైపర్-వి వచ్చిన తర్వాత అది ఏం చేస్తుంది అంటే అది పేరెంట్ పార్టిషన్స్ ఇంకా చైల్డ్ పార్టిషన్స్ కింద డివైడ్ అవుతుందనమాట. సో, డివైడ్ అయినప్పుడు ఈ హార్డ్‌వేర్‌కున్న రిసోర్సెస్ అన్నీ మనకి పేరెంట్ పార్టిషన్స్‌ని హ్యాండిల్ చేస్తుందనమాట. సో, హార్డ్‌వేర్ ఇట్లా ఇక్కడ ఫిజికల్ హార్డ్‌వేర్‌లో ఉన్న రిసోర్సెస్ అన్నీ మనకి పేరెంట్ పార్టిషన్ అనేది లైక్ హ్యాండిల్ చేస్తుంది. సో, ఇక్కడ ఇవన్నీ పేరెంట్ పార్టిషన్ అంటే ఫిజికల్ హార్డ్‌వేర్ యొక్క రిసోర్సెస్ అనమాట. సో, ఇక్కడ నుంచి పేరెంట్ పార్టిషన్ ఏం చేస్తుంది అంటే చైల్డ్ పార్టిషన్స్‌కి మనకి రిసోర్సెస్‌ని లైక్ సప్లై చేస్తుందనమాట. సో, చైల్డ్ పార్టిషన్స్ అంటే ఇక్కడ ఏంటి అంటే మనం క్రియేట్ చేసే వర్చువల్ మిషన్స్. సో, ఇప్పుడు మనం ఇక్కడ ఈ ఫిజికల్ హార్డ్‌వేర్ మీద 2 వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేసామనుకోండి. సో, అప్పుడు 2 చైల్డ్ పార్టిషన్స్ ఫార్మ్ అవుతాయి. సో, 2 చైల్డ్ పార్టిషన్స్ వచ్చేసి ఒక పేరెంట్ పార్టిషన్‌కి కనెక్ట్ అయి ఉంటాయన్నమాట. సో, ఇక్కడ ఒకటే హార్డ్‌వేర్ ఉంది కాబట్టి మనకి ఒకటే పేరెంట్ పార్టిషన్ అనేది క్రియేట్ అవుతది. సో, ఈ పేరెంట్ పార్టిషన్‌కి ఆ చైల్డ్ పార్టిషన్స్ అనేవి కనెక్ట్ అయి ఉంటాయన్నమాట. ఈ పేరెంట్ పార్టిషన్ వచ్చేసి ఫిజికల్ హార్డ్‌వేర్ ఉన్న రిసోర్సెస్‌ని ఆర్గనైజ్ చేస్తుంది. ఈ ఆర్గనైజ్ చేసిన రిసోర్సెస్‌ని మనకి చైల్డ్ పార్టిషన్స్‌కి లైక్ ట్రాన్స్‌ఫర్ చేస్తుందన్నమాట. ఓకే. సో, ఇక్కడ వరకు మనకి హైపర్వైజర్ అది కాన్సెప్ట్ అన్నమాట. సో, హైపర్వైజర్ ఈస్ నథింగ్ బట్ ఏంటి అంటే మనకున్న ఫిజికల్ రిసోర్సెస్ ఉన్నాయి కదా! సో, ఆ ఫిజికల్ రిసోర్సెస్ ఇంకా మన వర్చువల్ మిషన్స్ ఏవైతే ఉంటాయో, వాటికి వీటికి మధ్యలో కమ్యూనికేషన్ కోసం మనము ఒక ఇంటర్ఫేస్‌ని డెవలప్ చేస్తాం. సో, ఆ ఇంటర్ఫేస్ ఈస్ నథింగ్ బట్ హైపర్వైజర్ అనమాట. సో, హైపర్వైజర్‌లో 2 టైప్స్ ఉంటాయి. హైపర్వైజర్ 1, హైపర్వైజర్ 2. 1లో ఏం చేస్తాము అంటే మనము డైరెక్ట్ బేర్ మెటల్ పైనే మనము హైపర్వైజర్ సాఫ్ట్‌వేర్‌ని డిప్లాయ్ చేస్తాం. సో, 2లో ఏం చేస్తామంటే
బేర్ మెటల్ పైన ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేసి, దాని మీద మనం హైపర్వైజర్ టైప్ 2ని ఇన్‌స్టాల్ చేస్తామనమాట. సో, మనం యూజ్ చేసే విండోస్ సర్వర్‌లో ఏంటి అంటే, హైపర్-వి అనేది హైపర్వైజేషన్ అదొక సాఫ్ట్‌వేర్ అనమాట. సో, ఈ హైపర్-వి సాఫ్ట్‌వేర్ అనేది టైప్ 1 హైపర్వైజర్ అనమాట. సో, టైప్ 1 హైపర్వైజర్ కాబట్టి, మనం ఈ హైపర్-వి సాఫ్ట్‌వేర్‌ని ఏం చేస్తామంటే, డైరెక్ట్‌గా ఫిజికల్ సర్వర్ పైనే మనము డిప్లాయ్ చేస్తాము. ఓకే. దాని నుంచి మనము వర్చువల్ మెషిన్స్‌ని క్రియేట్ చేసుకుంటాం. ఆ వర్చువల్ మెషిన్స్ క్రియేట్ అయినవి పేరెంట్ పార్టిషన్స్ ఇంకా చైల్డ్ పార్టిషన్స్ లెక్క క్రియేట్ అవుతాయన్నమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి విండోస్ డిప్లాయ్‌మెంట్ సర్వీసెస్. విండోస్ డిప్లాయ్‌మెంట్ సర్వీసెస్ అంటే మనము లైక్ ఒక కంపెనీలో ఏంటి అంటే మనకిప్పుడు ప్రతి ఒక్కరిలో థౌసండ్స్ ఆఫ్ మెషిన్స్ ఉంటాయి మనకి. థౌసండ్స్ ఆఫ్ క్లయింట్ మెషిన్స్ ఉన్నప్పుడు మనము ఇప్పుడు డిప్లాయ్‌మెంట్ సర్వీసెస్ ఇస్ నథింగ్ బట్ ఏంటి అంటే ఆ విండోస్ ఏదైతే ఉందో లైక్ ఆ మెషిన్ ఏదైతే ఉందో ఆ క్లయింట్ మెషిన్‌లో మనము విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని డిప్లాయ్ చేయడం అంటాం. ఈ డిప్లాయ్ చేసే ప్రాసెస్‌ని మనం విండోస్ డిప్లాయ్‌మెంట్ అంటాం. ఆ ఓఎస్‌ని అందులో లైక్ రన్ జేసి మనము ఆ ఓఎస్‌ని అందులో లైక్ ఇన్‌స్టాల్ చేసే ప్రాసెస్‌ని మనము డిప్లాయ్‌మెంట్ అంటున్నాం ఇక్కడ. ఇప్పుడు మనకి ఒక 10,000s ఆఫ్ మెషిన్స్ ఉన్నప్పుడు, టెన్స్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ మెషిన్స్ ఉన్నప్పుడు ఏం చేస్తాం మనము? మాన్యుయల్‌గా ప్రతి ఒక్క మెషిన్ దగ్గరికెళ్ళి యూఎస్‌బీస్ కానీ, డిస్క్స్ కానీ యూజ్ చేసి మనము విండోస్‌ని ఇన్‌స్టాల్ చేయాలి. అది చాలా పెద్ద ప్రాసెస్ అంటే లైక్ చాలా లైక్ లాంగ్ టైమ్ ప్రాసెస్ అవుతుంది కాబట్టి మనకి విండోస్‌లో ఏంటి అంటే ఒకటి విండోస్ డిప్లాయ్‌మెంట్ సర్వీస్ అని ఒక సర్వీస్ ఉంది. ఇది ఏం చేస్తుంది అంటే లైక్ ఇక్కడ గూడా మనము ఒక సర్వర్‌ని కాన్ఫిగర్ చేసి, అందులో ఇది గూడా ఒక రోల్ అనమాట. విండోస్ సర్వర్‌లో విండోస్ డిప్లాయ్‌మెంట్ సర్వీసెస్ కూడా ఒక రోల్. ఇది మనకి మాన్యుయల్‌గా చేయకుండా లైక్ మనకి ఒక సెంట్రలైజ్డ్ మేనేజ్మెంట్ ఆఫ్ సర్వర్ నుంచి మనము ఈజీగా మనం విండోస్‌ని డిప్లాయ్ చేసేలాగా మనము ఒక సర్వర్‌లో ఒక రోల్‌ని కాన్ఫిగర్ చేసుకుంటాం అనమాట. దీని మెయిన్ టాస్క్ వచ్చేసి ఏంటి అంటే, ఇట్ విల్ డిప్లాయ్స్ విండోస్ ఓఎస్ ఓవర్ ది నెట్వర్క్. మన డొమైన్‌లో ఉన్న నెట్వర్క్ ఉంటుంది గదా! ఆ నెట్వర్క్‌ని యూజ్ చేసుకొని మనము విండోస్‌ని క్లయింట్ మెషిన్స్‌లో డిప్లాయ్ చేస్తాము. ఓకేనా. సో, నెట్వర్క్‌లో కనెక్ట్ చేస్తున్నాము అంటే, దానికి కూడా ఒక లైక్ సోర్స్ అనేది ఉండాలి. సోర్స్ ఎక్కడుంటుంది అంటే, మనకు మళ్ళీ సర్వర్స్‌లోనే ఉంటుంది. సర్వర్స్‌లో మనము ఈ విండోస్ డిప్లాయ్‌మెంట్ సర్వీసెస్ అనే రోల్‌ని సెలెక్ట్ చేసుకొని, అందులో ఒక సర్వర్‌లో కాన్ఫిగర్ చేసుకుంటాం గదా! ఆ సర్వర్ నుంచి మనము క్లయింట్ మెషిన్స్‌లో నెట్వర్క్‌ని యూజ్ చేసి మాన్యుయల్‌గా మనము నెట్వర్క్‌ని యూజ్ చేసి మనము విండోస్‌ని డిప్లాయ్ చేస్తామనమాట. ఇక్కడ ఏం టెక్నాలజీ యూజ్ చేస్తామంటే పీఎక్సీ బూట్ టెక్నాలజీని యూజ్ చేస్తాము. దిస్ మెయిన్ పర్పస్ ఏంటి అంటే ఇది ఎలిమినేట్ నీడ్ ఫర్ ది డివైస్ డీవీడీ ఆర్ యూఎస్‌బీ మీడియా. యూఎస్‌బీస్, డీవీడీని మనము లైక్ మాన్యుయల్‌గా ఒక్కొక్క మెషిన్‌లో ఎళ్లి లైక్ చేసే ప్రాసెస్‌ని ఇది మనకి ఈజీని చేయడం కోసం అంటే ఆ ప్రాసెస్‌ని మనకి ఈజీ చేయడం కోసం మనకి ఈ విండోస్ డిప్లాయ్‌మెంట్ సర్వీసెస్‌ని వాడతాము. విండోస్ డిప్లాయ్‌మెంట్ ఎందుకు యూజ్ చేస్తున్నాం మనం అంటే, ఫాస్టర్ అండ్ ఆటోమేటిక్ ఓఎస్ డిప్లాయ్‌మెంట్ కోసం, స్టాండర్డైజ్డ్ ఓఎస్ డిప్లాయ్‌మెంట్ కోసం. ఇట్ రెడ్యూసెస్ ది మాన్యువల్ ఇన్‌స్టాలేషన్ ఎర్రర్స్. ఐడియల్ ఫర్ బల్క్ సిస్టమ్ డిప్లాయ్‌మెంట్. ఓకే. దీనికి సెటప్ అనేది ఇట్లా ఉంటుంది. మనం మళ్ళీ ఇక్కడ కూడా ఏం చేస్తున్నామంటే, ఒక సర్వర్‌ని కాన్ఫిగర్ చేస్తాం. ఆ సర్వర్‌లో మనకి విండోస్ డిప్లాయ్‌మెంట్ సర్వీసెస్ రోల్‌ని అందులో ఇన్‌స్టాల్ చేస్తాం. మనం ఏడీఐ ఎలా అయితే కాన్ఫిగర్ చేసామో, ఇది కూడా అలాగే అందులో కాన్ఫిగర్ చేస్తాం ఇన్‌స్టాల్ చేసి. దాని నుంచి మనం నెట్వర్క్ త్రూ అంటే మనకి నెట్వర్క్ డివైసెస్ త్రూ మనకి లాన్ కేబుల్స్ ఉంటాయి కదా! సారీ. సో, మనం ఆ నెట్వర్క్ త్రూ ఆ లాన్ కేబుల్స్‌ని యూజ్ చేసి, దాంట్లోనే మనము క్లయింట్స్‌కి కనెక్ట్ చేసి మనము ఈ విండోస్ డిప్లాయ్‌మెంట్ సర్వర్ నుంచి మనము ఆ ఇమేజ్‌ని ఆ క్లయింట్స్‌లో లైక్ ట్రాన్స్‌ఫర్ చేసి నెట్వర్క్‌లో రన్ చేస్తామనమాట. ఓకేనా? దీనికి కావాల్సిన కాంపోనెంట్స్ ఏంటి అంటే మనకి పీఎక్స్‌ఏ సర్వర్ కావాలి. పీఎక్స్‌ఏ సర్వర్ ఏంటి అంటే మనకి నెట్వర్క్ త్రూ బూట్ చేయడం కోసం యూజ్ చేసే టెక్నాలజీని పీఎక్స్‌ఏ అంటాం. మన విండోస్ ఏదైతే సర్వర్‌ని మనం కాన్ఫిగర్ చేసుకుంటున్నామో దాన్నే మనము పీఎక్స్‌ఏ సర్వర్ అంటాం అనమాట. సో ఆ సర్వర్ అనేది మనకుంటేనే, ఆ నెట్వర్క్ త్రూ మనం బూట్ చేసి క్లయింట్‌లో విండోస్‌ని డిప్లాయ్ చేయగలుగుతామనమాట. ఫస్ట్ రిక్వైర్మెంట్ వచ్చేసి మనకి సర్వర్ కాంపోనెంట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి బూట్ ఇమేజెస్ కావాలి. బూట్ ఇమేజెస్ నథింగ్ బట్ ఏంటి అంటే, మనం ఇప్పుడు చేసే ఐఎస్ఓ ఫైల్ అయితే రన్ చేస్తామో యూఎస్‌బీ నుంచి, అలాంటి ఐఎస్ఓ ఫైల్‌ని మనం బూట్ ఇమేజ్ అంటాం. ఆ బూట్ ఇమేజ్ మనము ఆ పీఎక్సీ సర్వర్‌లో మనము కాన్ఫిగర్ చేస్తే నెట్వర్క్ త్రూ మనం యాక్సెస్ చేసినప్పుడు మనకు ఆ కాన్ఫిగరేషన్ ఫైల్ అనేది మన క్లయింట్‌లో డిస్‌ప్లే అవుతుంది. అప్పుడు ఆ ఫైల్‌ని మనం రన్ చేసుకోవచ్చనమాట. మనకి బూట్ ఇమేజ్ అనేది సెకండరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇన్‌స్టాల్ ఇమేజెస్ అనమాట. యాక్చువల్ ఓఎస్ విండోస్ ఓఎస్ ఫైల్ ఉంది కదా! ఈ ఫైల్స్ కూడా మనకి ఆ కాన్ఫిగరేషన్‌లో ఉండాలనమాట. మనకేదైతే బూట్ ఇమేజ్ ఉందో అందులోనే ఈ కాన్ఫిగరేషన్ ఫైల్స్ కూడా మనకి అందులోనే ఉంటాయి. సో, నెక్స్ట్ ఇమేజ్ గ్రూప్స్ ఆర్గనైజ్ మల్టిపుల్ ఇమేజెస్ అనమాట. మనకు మల్టిపుల్ ఇమేజెస్ ఏంటి అంటే మనము
ల్యాప్టాప్స్ యూజ్ చేస్తాము, డెస్క్టాప్స్ యూజ్ చేస్తాము, సర్వర్స్ యూజ్ చేస్తాము, నెక్స్ట్ వచ్చేసి స్విచెస్ యూజ్ చేస్తాం. సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డివైజెస్ మనం యూజ్ చేస్తాం అనమాట. సో మనకి ఇప్పుడు ఒక సర్వర్ కాన్ఫిగర్ చేసినప్పుడు విండోస్ మిషన్కి ఒక సర్వరు, లైనక్స్ మిషన్కి ఒక సర్వర్ అట్లా కాన్ఫిగర్ చేసుకోలేం కదా. సో మనం ఇప్పుడు ఈ సర్వర్ కాన్ఫిగర్ చేసినప్పుడు అందులో డిఫరెంట్ లైక్ అన్ని టైప్స్ ఆఫ్ బూట్ ఇమేజెస్ అనేవి అందులో ఉండాలన్నమాట. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇమేజ్ గ్రూప్స్ అనమాట. సో ప్రతి ఒక్క ఇమేజ్ గ్రూప్స్ అనేవి ఆ సర్వర్‌లో మనము కాన్ఫిగర్ చేసి పెట్టాలన్నమాట. సో విండోస్ ఉండాలి, సర్వర్ ఓఎస్ ఉండాలి. సో మనం యూజ్ చేసే డివైసెస్ అన్నిటికి రిలేటెడ్ ఉన్న ఓఎసెస్ అనేవి మనకి పీఎక్సీ సర్వర్‌లో ఉండాలి. సో ఫస్ట్ మనకు వీడిఎస్ కావాలి అంటే వీడిఎస్ ఈజ్ నథింగ్, డబ్ల్యూడిఎస్ ఈజ్ నథింగ్ బట్ విండోస్ డిప్లాయ్‌మెంట్ సర్వీసెస్ అనమాట. సో విండోస్ డిప్లాయ్‌మెంట్ సర్వీసెస్ కావాలి అంటే సర్వర్ కాంపోనెంట్ ఇంపార్టెంటు. దాని తర్వాత బూట్ ఇమేజెస్ ఇంపార్టెంటు. దాని తర్వాత మనకి ఇమేజ్ గ్రూప్స్ అనేవి ఇంపార్టెంట్. ఇమేజ్ గ్రూప్స్ ఆర్ నథింగ్ బట్ మనం కావాల్సిన ప్రతి ఒక్క ఇమేజ్ ఫైల్ అనేవి అవన్నీ ఒక దగ్గర గ్రూప్ చేసి మనం పెడతామన్నమాట. సో దట్ ఈస్ కాల్డ్ as ఇమేజ్ గ్రూప్స్ అనమాట. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాకప్. సో ఇప్పుడు ఈ 2 కాన్సెప్ట్స్ అర్థమైనాయా? లైక్ హైపర్ వి ఒకటి, విండోస్ డిప్లాయ్‌మెంట్ సర్వీసెస్ ఒకటి. 2 కాన్సెప్ట్స్ అర్థమైనాయా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Yes, yes. అర్థమైనాయి. ఓకే. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి బ్యాకప్ అనమాట. సో బ్యాకప్ ఏంటి అంటే మనకి సో మనం ఇప్పుడు ప్రతి ఆర్గనైజేషన్‌లో లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డాటాతోని డీల్ చేస్తాం. సో లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డాటా అంటే మనకి ప్రతి ఆపరేషన్‌లో మనం ఏదైనా అప్లికేషన్ యూజ్ చేసినా మనకి డాటా అవుట్‌పుట్ వస్తుంది. సో మనకి హెచ్ఆర్ టీమ్స్‌లో డాటా కావాలి. సో అట్లా ప్రతి టీమ్స్‌లో మనకి డాటా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఆర్గనైజేషన్ లెవెల్‌లో. సో ఆ డాటా ఏదైతే ఉందో సో అది మనకి సిస్టమ్ క్రాష్ అయినప్పుడు, మన డివైసెస్ ఖరాబ్ అయినప్పుడు, స్టోరేజ్ ఖరాబ్ అయినప్పుడు, సో ఆ డాటా ఏమవుతుంది? ఆ డాటా మొత్తం లాస్ట్ అవుతుందన్నమాట. సో డాటా అంతా మొత్తం వైప్ ఔట్ అయిపోతుంది. సో వైప్ ఔట్ అయినప్పుడు మనకి మళ్ళీ డాటాని రిట్రీవ్ చేయడం కష్టం కాబట్టి మనం సో సెక్యూరిటీ పర్పస్ కోసం మనము ఆ డాటా మొత్తంని మనం బ్యాకప్ చేస్తాము. సో నథింగ్ బట్ ఏంటి అంటే ఇప్పుడు మనం ఫోన్స్‌లో వాడేటప్పుడు మనకి గూగుల్ ఫోటోస్ కానీ సో అవన్నీ క్లౌడ్ సర్వీసెస్ ఉన్నాయి. సో మనం గూగుల్ ఫోటోస్, గూగుల్ డ్రైవ్‌లో ఏం చేస్తున్నాము? సో మన ఫోన్‌లో ఉన్న డాటాని మొత్తం మనము క్లౌడ్‌లో సేవ్ చేసుకుంటున్నాం. దట్ ఈస్ నథింగ్ బట్ మన ఫోన్‌లో ఉన్న డాటా అంతా క్లౌడ్‌లో ఒక బ్యాకప్‌గా క్రియేట్ అవుతుంది. ఒక కాపీ ఆఫ్ డాటాగా క్రియేట్ అవుతుంది. సో మన ఫోన్‌లో ఎప్పుడైనా డాటా డిలీట్ అయినా, సో మా ఫోటోస్ డిలీట్ అయిపోయినా గానీ, మనం ఆ గూగుల్ అకౌంట్‌కి లైక్ లాగిన్ అయ్యి, అందులో నుంచి మనం మళ్ళీ అవి రిట్రీవ్ బ్యాక్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ యాస్ బ్యాకప్ అనమాట. సో కంపెనీస్‌లో కూడా ఏం చేస్తామంటే మనం లైక్ ఎసెన్షియల్ ఫైల్స్ కానీ, మనం యూజ్ చేసే ప్రతి డాటాని మనం బ్యాకప్ చేస్తాము. సో దట్ ఈస్ కాల్డ్ యాస్ బ్యాకప్ అనమాట. సో బ్యాకప్ ఈస్ ఏ కాపీ ఆఫ్ ఒరిజినల్ డాటా. సో మనకు వాడే ఒరిజినల్ డాటా ఉంది కదా! సో ఆ ఒరిజినల్ డాటాకి ఒక ఎక్స్‌ట్రా స్పేర్ కాపీ ఏదైతే ఉంటుందో దాన్ని మనం బ్యాకప్ అంటాము. సో ఇట్ ఈస్ యూజ్డ్ టు రీస్టోర్ డాటా డ్యూరింగ్ ఫెయిల్యూర్స్. ఎప్పుడైనా ఫెయిల్యూర్స్ అయినా, ఎప్పుడైనా డివైసెస్ ఖరాబ్ అయినా, లేకపోతే డాటా అనేది లైక్ మనం లైక్ తెలియకుండా డిలీట్ చేసేస్తాం అప్పుడప్పుడు. సో అట్లాంటి ఇన్సిడెంట్స్‌లో కూడా మనకి యాక్సిడెంటల్ ఇన్సిడెంట్స్‌లో కూడా మనకి బ్యాకప్ అనేది హెల్ప్ అవుతుందన్నమాట. ఓకే. ఇట్ విల్ ప్రొటెక్ట్స్ అగైన్స్ట్ ది యాక్సిడెంటల్ డిలీషన్స్. సో ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ద బిజినెస్ కంటిన్యూటీ. సో ఇప్పుడు మనం డిలీషన్ చేసినప్పుడు గానీ, ఇట్లా డాటా వైప్ ఔట్ అయినప్పుడు మళ్ళీ ఆ డాటా అంతా తిరిగి తీసుకురాలేము. సో, మన బిజినెస్ అనేవి లైక్ స్టాప్ చేసేస్తుంది. సో, అందుకని ఆ బిజినెస్ అనేది కంటిన్యూటీ ఇంక్రీజ్ చేయడం కోసం మనము బ్యాకప్ అనే కాన్సెప్ట్‌ని వాడతామనమాట. ఓకే. సో, ఇది కూడా మనకి విండోస్ సర్వర్‌లో ఒక రోల్. సో, విండోస్ సర్వర్‌లో మనము ఈ బ్యాకప్‌ని కూడా ఒక రోల్ అండ్ ఫీచర్స్‌లో మనకి విండోస్ బ్యాకప్‌లో ఉంటుందనమాట. సో, సర్వర్‌ని కాన్ఫిగర్ చేసి మనం దాంట్లో కూడా ఈ రెస్పాన్సిబుల్ రోల్‌ని యాడ్ చేసి మనం దాంట్లో బ్యాకప్స్‌ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, మనకు టైప్స్ ఆఫ్ బ్యాకప్స్ అనేవి ఉంటాయన్నమాట. సో, అంటే ఇప్పుడు బ్యాకప్ చేసే ప్రాసెస్ ఉంది గదా! సో, ఎలాగ మనం బ్యాకప్ చేసుకోవచ్చు అనేవి ఒక 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాకప్స్ అనేవి ఉంటాయన్నమాట మనకి. ఓకే. సో, ఇవేంటివి అంటే మనకి ఫస్ట్ వచ్చేసి ఫుల్ బ్యాకప్, సెకండ్ వచ్చేసి ఇంక్రిమెంటల్ బ్యాకప్, థర్డ్ వచ్చేసి డిఫరెన్షియల్ బ్యాకప్. సో, మనం బ్యాకప్ తీసుకునే ప్రాసెస్‌ని లైక్ 3 డిఫరెంట్ టైప్స్‌లో తీసుకోవచ్చనమాట. ఒకటి ఫుల్ బ్యాకప్ అనమాట. ఫుల్ బ్యాకప్ అంటే ఏంటి అంటే మనం దగ్గర ఉన్న ప్రతి లైక్ కంప్లీట్ డాటా మొత్తం బ్యాకప్ అవుతుంది. సో, ఇప్పుడు మన దగ్గర 10 ఫైల్స్ ఉంటే 10 ఫైల్స్ మొత్తం బ్యాకప్ అవుతుంది. సో, ఇంక్రిమెంటల్‌లో వచ్చేసి ఏంటి అంటే ఈరోజు నేనైతే బ్యాకప్ తీసేసుకున్నాం కాబట్టి, ఈరోజు ఏమైనా చేంజెస్ ఉంటే, ఆ చేంజెస్ మాత్రమే బ్యాకప్ అవుతాయనమాట. సో, నువ్వు లాస్ట్ బ్యాకప్ తీసుకున్న తర్వాత, నీ కంప్యూటర్‌లో అయిన చేంజెస్ ఏవైతే ఉంటాయో, అవి మాత్రమే బ్యాకప్ అవుతాయి. సో, దట్ ఈస్ నథింగ్ బట్ ఇంక్రిమెంటల్ అంటాం. సో, ఇంక్రిమెంటల్ అంటే ఏవైనా తర్వాత నువ్వు బ్యాకప్ తీసుకున్న తర్వాత చేంజెస్ అయితాయి కదా! సో, ఆ చేంజెస్ మాత్రమే బ్యాకప్ అవుతాయి. సో, దట్ ఈస్ కాల్డ్ యాస్ ఇంక్రిమెంటల్ బ్యాకప్. నెక్స్ట్ వచ్చేసి డిఫరెన్షియల్ బ్యాకప్ అనమాట. డిఫరెన్షియల్ బ్యాకప్ ఏంటి అంటే, ఇప్పుడు నువ్వు కంప్లీట్ డాటాని బ్యాకప్ తీసుకున్నావు. సో, దాన్నేమంటాం? ఫుల్ బ్యాకప్ అంటాం. సో, ఈ కంప్లీట్ డేటా బ్యాకప్ తీసుకున్న తర్వాత, ఈ
ఫుల్ బ్యాకప్ డేటా తీసుకున్న తర్వాత మనకి ఏదైతే చేంజెస్ క్రియేట్ అవుతాయో ఆ చేంజెస్ని మనం మాత్రమే బ్యాకప్ చేస్తాము. ఆ బ్యాకప్ ప్రాసెస్ని ఏమంటామంటే డిఫరెన్షియల్ బ్యాకప్ అంటాం. సో మనం ఎంటైర్ మన డేటా అంతా కాపీ చేసి బ్యాకప్ చేసుకుంటే దాన్ని ఫుల్ బ్యాకప్ అంటాము. మన బ్యాకప్ తర్వాత లాస్ట్ బ్యాకప్ తర్వాత వచ్చిన చేంజెస్ మాత్రమే బ్యాకప్ చేస్తే దాన్ని మాత్రం మనం ఇంక్రిమెంటల్ బ్యాకప్ అంటాము. సో ఫుల్ బ్యాకప్ చేసుకున్న తర్వాత చేంజెస్ని కాపీ చేస్తే దాన్ని డిఫరెన్షియల్ బ్యాకప్ అంటాము. సో ఈ 3 వేస్లో మనము బ్యాకప్స్ని చేస్తామన్నమాట. ఓకే. సో మనకి విండోస్ బ్యాకప్‌లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి? సో విండోస్ బ్యాకప్‌లో మనకి ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సో విండోస్ సర్వర్‌ని బ్యాకప్ చేసుకోవచ్చు, సిస్టమ్ ఇమేజెస్‌ని బ్యాకప్ చేసుకోవచ్చు, నెక్స్ట్ ఫైల్ హిస్టరీని బ్యాకప్ చేసుకోవచ్చు. సిస్టమ్ ఇమేజెస్ అంటే ఏంటి అంటే మనం సిస్టమ్స్ ఇప్పుడు సర్వర్స్ ఉన్నాయి. సో ఏడీ ఉంది. ఏడీ ఏం చేస్తున్నాం మనము కాన్ఫిగరేషన్ చేస్తున్నాం. సో కాన్ఫిగరేషన్ చేసినప్పుడు ఆ ఇమేజ్ అదంతా ఏమంటామంటే మనము సిస్టమ్ ఇమేజ్ గాని, సిస్టమ్ కాన్ఫిగరేషన్ గాని అంటాం. సో ఆ కాన్ఫిగరేషన్‌ని కూడా మనము బ్యాకప్ చేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ సిస్టమ్ ఇమేజ్ బ్యాకప్ అనమాట. సో ఫైల్ హిస్టరీ అంటే మనం యూజ్ చేసుకునే ఫైల్ బ్యాకప్ ఏదైతే ఉంటుందో ఫైల్స్ ఉంటాయి కదా! వాటిని మనం ఫైల్స్ బ్యాకప్ చేసుకుంటే దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఫైల్ హిస్టరీ బ్యాకప్ అనమాట. సో ఇట్లా మనం లైక్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌ని బ్యాకప్ చేసుకోవచ్చు. సేమ్ వేస్‌లో మనం యూజ్ చేసే ఫైల్స్‌ని కూడా బ్యాకప్ చేసుకోవచ్చనమాట. సో విండోస్ సర్వర్ బ్యాకప్ అనేది ఇట్లుంటది. లైక్ దాని ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటది. సో ఇక్కడ లోకల్ బ్యాకప్ ఎప్పుడైనా మనకి లైక్ బ్యాకప్ అనేది రికవర్ చేయాలనుకుంటే, సో మనం ఏదైతే బ్యాకప్ కాన్ఫిగర్ చేసాం కదా! దాన్ని జాబ్స్ అంటాం. సో బ్యాకప్ క్రియేట్ చేసేదాన్ని బ్యాకప్ జాబ్స్ అనేసి అంటామనమాట. సో మనం లైక్ జాబ్స్‌ని క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసిన దాన్ని మనం రీస్టోర్ చేయాలంటే దాన్ని ఇట్లా క్లిక్ చేసి అందులో రీస్టోర్ చేసుకోవచ్చు. మనం దాంట్లో బ్యాకప్ షెడ్యూల్స్ కానీ, బ్యాకప్స్ కానీ అన్ని ఆప్షన్స్ మనకు కనిపిస్తాయన్నమాట. సో ఇక్కడ ఇట్లా ఇంటర్ఫేస్‌లో మనకి ఆ లాగ్స్ కూడా చూపిస్తుంది. సో మనకి ఎప్పుడు లాస్ట్ బ్యాకప్ అయింది, నెక్స్ట్ బ్యాకప్ ఎప్పుడు షెడ్యూల్ చేసాము అట్లా మనకి ప్రతి ఒక్క లాగ్స్ అనేవి ఇందులో కనిపిస్తాయన్నమాట. సో ఇది మనకి విండోస్ సర్వర్ బ్యాకప్ కన్సోల్. ఓకే. సో మనకి విండోస్ లాగానే మనకి లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థర్డ్ పార్టీ బ్యాకప్ సొల్యూషన్స్ కూడా ఉన్నాయి. సో సేమ్ మనకి ఇప్పుడు హైపర్వైజర్‌లో వీఎంవేర్ గానీ, జెన్ సర్వర్ గానీ ఎట్లా ఉన్నాయో, సో అట్లనే మనకి బ్యాకప్‌లో కూడా విండోస్ బ్యాకప్ కాకుండా థర్డ్ పార్టీ సొల్యూషన్స్ కూడా ఉన్నాయి. థర్డ్ పార్టీ సొల్యూషన్స్ ఏమేంటివి అంటే వీమ్ బ్యాకప్ అనమాట. సో వీమ్ బ్యాకప్ ఈస్ నథింగ్ బట్ వీమ్ అనే కంపెనీ ఒక లైక్ సెపరేట్ ఒక థర్డ్ పార్టీ కంపెనీ. సో వాళ్ళు బ్యాకప్ సొల్యూషన్స్‌ని ప్రొవైడ్ చేస్తారు. సో ఎట్లాంటి బ్యాకప్స్ ప్రొవైడ్ చేస్తారంటే వీళ్ళు వీఎం లెవెల్ బ్యాకప్స్ ప్రొవైడ్ చేస్తారు. అంటే వర్చువల్ మెషిన్స్‌ని బ్యాకప్ చేసుకోవడానికి మనకు ఈ సొల్యూషన్స్ వీళ్ళు సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తారనమాట. సో మనం ఏవైతే వీఎంవేర్‌లో మనం సర్వర్స్ ఇన్‌స్టాల్ చేస్తాం కదా! సో మనం వర్చువల్ మెషిన్స్ ఏవైతే క్రియేట్ చేస్తామో ఆ వర్చువల్ మెషిన్స్‌ని మనము బ్యాకప్ చేసుకోవాలి అనుకుంటే లైక్ వి కెన్ గో విత్ దిస్ థర్డ్ పార్టీ టూల్ కాల్డ్ యాస్ వీమ్. సో వీమ్‌లో మనకి వీఎం లెవెల్ బ్యాకప్స్ అనేవి జరుగుతాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అక్రోనిస్ అనే కంపెనీ ఉంది. సో వీళ్ళు లైక్ ఎన్హాన్స్డ్ సెక్యూరిటీతో బ్యాకప్ చేసుకునే ప్రొసీజర్‌ని చూపిస్తారనమాట మనకి. లైక్ మిగతా వాటిలో కూడా సెక్యూరిటీ ఉంటుంది. బట్ ఈ కంపెనీ వాళ్ళు కొంచెం ఎన్హాన్స్డ్ వేలో సెక్యూరిటీని ప్రొవైడ్ చేసి మనకి బ్యాకప్ జాబ్స్‌ని క్రియేట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి కామ్వాల్ట్. కామ్వాల్ట్ అనేది మనకి ఎంటర్‌ప్రైజ్ లెవెల్‌లో లైక్ పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్‌లో, ఎంఎన్‌సీస్‌లో మనము కామ్వాల్ట్ అనే బ్యాకప్‌ని యూజ్ చేస్తామనమాట. సో ఇవి విండోస్ బ్యాకప్‌లో మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో సేమ్ ప్రాసెస్. బట్ ఇవి కొంచెం లైక్ థర్డ్ పార్టీ సొల్యూషన్స్‌లో వాటికి కొన్ని స్పెషలైజ్డ్ ఫీచర్స్ యాడ్ చేసి డిఫరెంట్ వాళ్ళు డిఫరెంట్‌గా మనకి ప్రొవైడ్ చేస్తారనమాట. సో మనము ఈ బ్యాకప్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరేజెస్‌ని యూజ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ టైప్స్ ఇన్ ద సెన్స్ ఇన్ నథింగ్ బట్ లోకల్ స్టోరేజ్‌ని యూజ్ చేసుకోవచ్చు. నెట్వర్క్ బేస్డ్ స్టోరేజ్‌ని కూడా యూజ్ చేసుకోవచ్చనమాట. లోకల్ స్టోరేజ్ అంటే వితిన్ ద సర్వర్ ఏదైతే మనం ఇప్పుడు పెడుతున్నామో విండోస్‌ని సర్వర్‌లోనే స్టోరేజ్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాస్ లోకల్ స్టోరేజ్. అందులో కాకుండా వేరే దగ్గర స్టోరేజ్ బాక్స్ లైక్ వేరే స్టోరేజ్ డివైస్ ఉండి, దాన్ని మనం నెట్వర్క్ యూజ్ చేసుకొని కనెక్ట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాస్ నెట్వర్క్ బేస్డ్ స్టోరేజ్ అనమాట. సో మనం ఏదైతే సర్వర్‌ని ఉంటుందో, సో మనం ఇప్పుడు సీపీయూలో లైక్ మన ల్యాప్‌టాప్ ఉంది. సో మనకు ల్యాప్‌టాప్‌లో హార్డ్ డిస్క్ ఉంది కదా! సో ఎట్లా అయితే హార్డ్ డిస్క్ మన ల్యాప్‌టాప్‌లో ఉందో, సేమ్ మన ఫిజికల్ సర్వర్స్‌లో కూడా మనకి అట్లాంటి స్టోరేజ్ డివైసెస్ ఉంటాయన్నమాట. సో ఆ స్టోరేజ్ డివైసెస్‌లో మనము బ్యాకప్ ప్రాసెస్‌ని చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాస్ లోకల్ స్టోరేజ్ అనమాట. సో మనం ఆ స్టోరేజ్ యూజ్ చేయకుండా వేరే ఎక్స్టర్నల్ స్టోరేజ్ డివైసెస్ ఉంటాయి మనకి. సో ఆ ఎక్స్టర్నల్ స్టోరేజ్ డివైసెస్ యూజ్ చేసి ఈ బ్యాకప్‌ని మనం అందులో స్టోర్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాస్ నెట్వర్క్ బేస్డ్ స్టోరేజ్ అనమాట. సో 2 టైప్స్ ఆఫ్ స్టోరేజ్ మెథడ్స్‌ని మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే లైక్ ఇది ఎలా మనం లైక్ ఎట్లా డిఫరెన్షియేట్ చేస్తామంటే డిపెండింగ్ అపాన్ అవర్ డాటా అండ్ అవర్ కాస్ట్ అనమాట. సో మనకి కాస్టింగ్‌ని బట్టి మళ్ళీ ప్లస్ మనకి మనం ఉన్న డాటాని బట్టి మనం లోకల్ స్టోరేజ్‌లో చేసుకోవచ్చా, నెట్వర్క్ స్టోరేజ్‌లో చేసుకోవచ్చా అనేది మనం డిఫరెన్షియేట్ చేయగలుగుతాం అనమాట. ఓకే.
సో మనకి ఇందులో 3 టైప్స్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటాయన్నమాట. సో నెట్వర్క్ స్టోరేజ్‌లో 2 టైప్స్ ఉన్నాయి. లోకల్ స్టోరేజ్‌లో ఒక 1 టైప్ ఉంది. లోకల్ స్టోరేజ్ ఈస్ నథింగ్ బట్ డాస్ అంటాం. డాస్ అంటే డైరెక్ట్ అటాచ్డ్ స్టోరేజ్ అనమాట. సో డైరెక్ట్ అటాచ్డ్ స్టోరేజ్ ఈస్ నథింగ్ బట్ మన సర్వర్‌లో స్టోరేజ్ అనమాట. సో మనం ఏదైతే సర్వర్‌లో ఉందో దానికి డైరెక్ట్‌గా స్టోరేజ్ డివైసెస్ అనేవి అటాచ్ అయ్యి ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాస్ డాస్ స్టోరేజ్ మెథడ్ అనమాట. సో ఇక్కడ స్టోరేజ్ డైరెక్ట్‌లీ అటాచ్డ్ టు ద సర్వర్. సో సర్వర్‌లో స్టోరేజ్ అటాచ్ అయ్యి ఉంది ఈస్ నథింగ్ బట్ సర్వర్‌కున్న ఇంటర్నల్ హార్డ్‌వేర్ ఏదైతే ఉంటుందో, సో అందులో ఉండే హార్డ్ డిస్క్ ఉంది కదా! సో స్టోరేజ్ డివైస్‌లో మనం స్టార్టర్‌ని స్టోర్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాస్ డైరెక్ట్ అటాచ్డ్ స్టోరేజ్ అనమాట. ఇట్ ఈస్ సింపుల్ ఇన్ ద కాన్ఫిగరేషన్, లో కాస్ట్ సొల్యూషన్, లిమిటెడ్ స్కేలబిలిటీ అండ్ షేరింగ్. ఓకే. లిమిటెడ్ స్కేలబిలిటీ అండ్ షేరింగ్ ఏంటి అంటే ఇప్పుడు సో మనకి ఇప్పుడు ఇక్కడ స్టోరేజ్ ఉంది. సో ఇది సర్వర్ అనుకుంటాం. సో డైరెక్ట్ మనకు ఆ సర్వర్‌కి కనెక్ట్ చేస్తే అంటే ఒక్క యూజర్ మాత్రమే దాంట్లో మనము వర్క్ చేయగలుగుతాం. సో మల్టిపుల్ యూజర్స్‌కి ఇది ఇవ్వాలి అంటే లైక్ ఫిజికల్ కనెక్షన్ డైరెక్ట్‌గా మనం ఆ ల్యాప్‌టాప్, ఆ సర్వర్‌లో తీసుకెళ్ళి మనం ప్రతిసారి ఆ స్టోరేజ్ డివైస్‌కి కనెక్ట్ చేయాలన్నమాట. సో మనకు మల్టిపుల్ సర్వర్స్ ఉన్నాయి. సో మల్టిపుల్ సర్వర్స్‌లో డాటా ఉంది. అప్పుడు ఒక్కటే స్టోరేజ్ ఉంటే మనకి ఇట్లా డైరెక్ట్ అటాచ్ యూజ్ చేయలేం కదా! సో ఒక్క సర్వర్‌కి మనం ఒక్క డైరెక్ట్ అటాచ్డ్ స్టోరేజ్ యూజ్ చేయగలుగుతాం. ఇంకొక సర్వర్‌కి మళ్ళీ ఇంకొక స్టోరేజ్‌ని పెట్టాలి. సో అట్లా ఇట్ విల్ బి ఏ కాస్ట్ ఎఫెక్టివ్ ప్రాసెస్ కాబట్టి సో మనం దీన్ని ఎక్కువ వాడమనమాట. సో ఒక సింగిల్ డివైస్ గానీ, సింగిల్ సర్వర్ నుంచి మనము స్టోరేజ్ అనేది మనకొస్తుంది అంటే, అప్పుడు మనం ఒక డైరెక్ట్ అటాచ్డ్ స్టోరేజ్‌ని యూజ్ చేస్తాం. సో మల్టిపుల్ స్టోరేజ్ లైక్ మల్టిపుల్ సర్వర్స్ ఉన్నాయి మనకి. మల్టిపుల్ సర్వర్స్ ఉన్నప్పుడు అందులో నుంచి వచ్చే స్టోరేజ్‌ని మనం స్టోర్ చేయడానికి డాష్‌ని యూజ్ చేయలేమనమాట. ఓకే. అప్పుడు ఏం యూజ్ చేస్తాము అంటే, నెట్వర్క్ అటాచ్డ్ స్టోరేజ్‌ని యూజ్ చేస్తాం. దట్ ఈస్ నథింగ్ బట్ నాస్ అనమాట. సో నెట్వర్క్ అటాచ్డ్ స్టోరేజ్ అనేది మనం లైక్ మన ఆర్గనైజేషన్‌లో సర్వర్ ఎలాగైతే నెట్వర్క్‌లో కనెక్ట్ చేసుకొని మనం యాక్సెస్ చేస్తున్నాం కదా రిమోట్‌లీ. సో అట్లానే మనము నెట్వర్క్ మన ఉన్న ఆర్గనైజేషన్‌లో ఉన్న నెట్వర్క్‌ని యూజ్ చేసి అందులో మనం ఒక స్టోరేజ్ డివైస్‌ని ఇన్‌స్టాల్ చేస్తాం. ఆ స్టోరేజ్ డివైస్‌ని మనము నెట్వర్క్ త్రూ సర్వర్‌కి యాక్సెస్ ఇస్తాం. సో ఆ సర్వర్ నెట్వర్క్ త్రూ మనకి యాక్సెస్ ఉంటుంది. సో మనము సర్వర్‌లో ఏమైనా ఆపరేషన్స్ చేసి డేటాని సేవ్ చేయాలనుకున్నప్పుడు ఆ సర్వర్‌లు డేటా స్టోరేజ్ అయితే నెట్వర్క్‌లో ఉంది కదా! సో ఆ నెట్వర్క్ త్రూ కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి సో మనం నెట్వర్క్ త్రూ కనెక్ట్ అయ్యి సర్వర్‌లో చేంజెస్ చేస్తాము. ఆ సర్వర్ నెట్వర్క్ త్రూ కనెక్ట్ అయిన స్టోరేజ్‌లో ఈ చేంజెస్‌ని ఇంపోర్ట్ చేస్తున్నామనమాట. సో దట్ ఈస్ హౌ నెట్వర్క్ స్టోరేజ్ అనేది వర్క్ అవుతుంది. ఓకే. ఇట్ విల్ బి ఎ ఫైల్ లెవెల్ స్టోరేజ్ ఓవర్ ద నెట్వర్క్. ఇట్ విల్ యూజెస్ సమ్ ప్రోటోకాల్స్. ప్రోటోకాల్స్ ఈస్ నథింగ్ బట్ సో మనం ఇప్పుడు ప్రతిదానికి రూల్స్ ఎట్లా ఉంటాయో స్టోరేజ్ డివైజెస్‌కి కూడా కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. సో ఎస్ఎంబీ ఇంకా ఎన్ఎఫ్ఎస్ అనే ప్రోటోకాల్స్ యూజ్ చేస్తాయి. సో ఇట్ కెన్ యాక్సెస్ మల్టిపుల్ సర్వర్స్ అనమాట. సో మల్టిపుల్ సర్వర్స్ ఉన్నప్పుడు మనము ఒక్కటే స్టోరేజ్ డివైస్‌ని యూజ్ చేసి నెట్వర్క్ అటాచ్డ్ స్టోరేజ్ డివైస్‌ని యూజ్ చేసి దాన్ని త్రూ ద నెట్వర్క్ ప్రతి సర్వర్‌కి కనెక్ట్ చేసి మనము యూజ్ చేసుకోగలుగుతాం అనమాట. ఓకే. It will be commonly used for backups. It is used for the centralized file storage managed system. సో మనకున్న ఆర్గనైజేషన్‌లోనే ప్రతి లైక్ 10 సర్వర్స్ ఉంటే, సో ఆ 10 సర్వర్స్‌ని మనము నెట్వర్క్ డివైస్ కనెక్ట్ చేసుకోవచ్చు. నెట్వర్క్ డివైస్ నుంచి మళ్ళీ అదే డివైస్ నుంచి మనము ఒక స్టోరేజ్ డివైస్‌కి కనెక్ట్ చేస్తాం. సో ఒక్క స్టోరేజ్ డివైస్‌ని నెట్వర్క్‌లో అటాచ్ చేయడం వల్ల సో ఇన్ని సర్వర్స్‌లో ఉన్న డేటా కూడా మనకి ఒక సెంట్రలైజ్డ్ ఫార్మాట్‌లో ఒక డివైస్‌లో స్టోర్ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ నెట్వర్క్ అటాచ్డ్ స్టోరేజ్ సిస్టమ్ అనమాట. సో మనకు లైక్ డాష్‌లో ఎట్లా అంటే డైరెక్ట్ అటాచ్డ్ స్టోరేజ్ సిస్టమ్‌లో మనకి ఆ సర్వర్ నుంచి ఆ స్టోరేజ్ డివైస్‌కి డైరెక్ట్ కనెక్షన్ ఉంటే మాత్రమే మనం దాన్ని యాక్సెస్ చేసుకోగలుగుతాం, యూజ్ చేసుకోగలుగుతాం. నెట్వర్క్‌లో అట్లా కాదు. సో నెట్వర్క్‌లో కనెక్ట్ అయ్యి ఉంది అంటే మనం ఎన్ని సర్వర్స్ ఆ నెట్వర్క్‌లో ఉన్నా గానీ ఆ సర్వర్స్‌ని మనం ఆ స్టోరేజ్ డివైస్‌కి కనెక్ట్ చేసుకొని డేటాని స్టోర్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇట్లా ఉంటదనమాట. సో ఇవి మనకి సర్వర్స్, ఇవి మనకి క్లయింట్ మెషిన్స్ అనుకుంటే, అవన్నీ మనకి నెట్వర్క్‌లో కనెక్ట్ చేయాలంటే నెట్వర్క్ డివైస్ కావాలి. సో ఇదే సేమ్ నెట్వర్క్ డివైస్‌కి మనము నాస్ బాక్సెస్‌ని కనెక్ట్ చేస్తాం. సో నాస్ బాక్సెస్ ఈస్ నథింగ్ బట్ నెట్వర్క్ అటాచ్డ్ స్టోరేజ్ డివైస్ అనమాట. సో ఇట్లా నాస్ బాక్సెస్ ఉంటాయి. సో ఇక్కడ మనకి ఇవైతే ఉన్నాయి కదా! ఇవన్నీ మనకి హార్డ్ డిస్క్ అనమాట. సో ఇవన్నీ మనకి స్టోరేజ్ డివైసెస్. సో ఇందులో మనకి డాటా అనేది స్టోర్ అవుతుంది. సో ఈ నాస్ బాక్సెస్‌ని కూడా మనం తీసుకొచ్చి మన స్విచ్‌కి కనెక్ట్ చేస్తాం. స్విచ్‌కి కనెక్ట్ చేసినప్పుడు ఇవన్నిటికి దీనికి యాక్సెస్ వస్తుందనమాట. సో సర్వర్స్‌లో మనం వర్క్ చేస్తున్నాం ఎట్లా వర్క్ చేస్తున్నాము అంటే ఈ నెట్వర్క్‌లో ఉన్నాం కాబట్టి. నెట్వర్క్‌లో ఎందుకు ఉన్నామంటే మనము ఈ నెట్వర్క్ డివైస్‌కి కనెక్ట్ అయ్యాం కాబట్టి మనము ఈ సర్వర్ నుంచి మనం ఈ సిగ్నల్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ఈ సర్వర్ నుంచి స్విచ్‌కెళ్తుంది. స్విచ్ నుంచి ఏ కావాలో సో అండ్ సో క్లయింట్‌కి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. సో సేమ్ అలాగే మనం ఇక్కడ నుంచి డాటాని సర్వర్‌కి సారీ. మనం ఈ క్లయింట్ నుంచి మనం డేటా పంపించినప్పుడు అది ఫస్ట్ స్విచ్‌కొస్తుంది. స్విచ్ నుంచి సర్వర్‌కెళ్తుంది. సో సర్వర్ ఏం చేస్తుంది? దాన్ని మళ్ళీ స్విచ్ నుంచి ఈ స్టోరేజ్ బాక్స్‌కి కన్వర్ట్ చేస్తుందనమాట. సో దిస్ ఈస్ హౌ నెట్వర్క్ అటాచ్డ్ స్టోరేజ్ వర్క్ అవుతుంది. సో ఒక్క స్టోరేజ్ డివైస్ యూజ్ చేసుకొని మనము
ఇక్కడ మల్టిపుల్ క్లయింట్స్ కానీ మల్టిపుల్ సర్వర్స్ కానీ డేటాని స్టోర్ చేసుకోవచ్చు. సో ఇదొక ప్రాసెస్. నెక్స్ట్ వచ్చేసి మనకి SAN ఉంటుంది. SAN ఈస్ నథింగ్ బట్ స్టోరేజ్ ఏరియా నెట్వర్క్. సో మనకి నెట్వర్క్ స్విచెస్ లైక్ NAS ఎట్లా వాడుతున్నామో సేమ్ SAN కూడా సేమ్ ప్రాసెస్లో వాడచ్చు. కానీ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే అక్కడ మనము ఫైల్ లెవెల్‌లో చేస్తాము. ఇక్కడ బ్లాక్ లెవెల్‌లో చేస్తాం. సో ఇక్కడ మనం ఫైబర్ కేబుల్స్ యూజ్ చేస్తాము. అక్కడ మనం ఈథర్నెట్ కేబుల్సే యూజ్ చేస్తామనమాట. ఓకేనా? సో ఇక్కడ మనకి ఇది ఎట్లా ఉంటుంది అంటే ఇక్కడ మనం దాంట్లో మనం నార్మల్‌గా యూజ్ చేసే నెట్వర్క్ డివైసెస్ ఉన్నాయి గదా! సో ఆ నెట్వర్క్ స్విచెస్ యూజ్ చేసుకొని మనము NAS‌ని వాడొచ్చు. కానీ SANకి ఎట్లా అంటే మనము ఇక్కడ సెపరేట్ SAN నెట్వర్క్‌ని క్రియేట్ చేయాలనమాట. స్టోరేజ్ అరే నెట్వర్క్‌ని మళ్ళీ క్రియేట్ చేసి దాన్ని అక్కడి నుంచి సర్వర్‌కి కనెక్ట్ చేయొచ్చు. అక్కడి నుంచి స్టోరేజ్‌కి కన్వర్ట్ చేయాలి. సో, మనం ఇక్కడ ల్యాన్‌ని క్రియేట్ చేయాలి. ఎందుకు అంటే యూజర్స్‌కి ఇంకా లైక్ సర్వర్స్‌కి కమ్యూనికేషన్ కావాలంటే మనకి ఒక నెట్వర్క్‌ని క్రియేట్ చేస్తాము. మళ్ళీ స్టోరేజ్ డివైస్‌కి కమ్యూనికేట్ కావాలి అంటే మనము ఇంకొక నెట్వర్క్‌ని క్రియేట్ చేయాలి. దట్ ఈస్ నథింగ్ బట్ స్టోరేజ్ ఏరియా నెట్వర్క్ అనమాట. సో ఇది మనం ఇక్కడ డబుల్ డబుల్ యూజ్ చేస్తామనమాట. సో, ఇక్కడ ఇది ఓన్లీ మనం సర్వర్స్ యొక్క స్టోరేజ్ కోసం మనము ఇక్కడ మళ్ళీ ఇంకొక నెట్వర్క్‌ని క్రియేట్ చేసి అక్కడి నుంచి స్టోరేజ్‌ని కన్వర్ట్ చేస్తాం. సో, NAS‌లో అట్లా కాదు. NAS‌లో ఏంది అంటే మనం నార్మల్‌గా యూజ్ చేసిన నెట్వర్క్ ఉంది కదా! సో, ఆ నెట్వర్క్‌లోనే మనము NAS డివైసెస్‌ని ఇన్‌స్టాల్ చేస్తాం. సో, ఇక్కడ ఏంటి అంటే SAN ఇన్‌స్టాల్ చేయాలి అంటే SAN స్టోరేజ్ డివైసెస్ కోసం మనము సెపరేట్‌గా మళ్ళీ SAN నెట్వర్క్‌ని క్రియేట్ చేయాల్సొస్తుందనమాట. ఓకే. సో, బోత్ ఇట్‌కి రిఫరెన్స్ అది. సో, NAS అంటేనేమో మనం యూజ్ చేసే నెట్వర్క్‌లోనే NAS స్టోరేజ్‌ని ఇన్‌స్టాల్ చేయొచ్చు. సో, SANలో ఏం చేస్తాము అంటే సెపరేట్‌గా SAN నెట్వర్క్‌ని క్రియేట్ చేసి అందులో మనం స్టోరేజ్‌ని ఇన్‌స్టాల్ చేస్తామనమాట. ఓకే. సో, ఈ కాన్సెప్ట్స్ అర్థమైందా బ్యాకప్‌లో లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరేజెస్ ఇంకా ఇవి. యెస్ హలో. సార్. సార్ యాక్చువల్లీ ఒక డౌట్ ఉంది నాకు. యాహ్! చెప్పండి. అసలు మనం ఇప్పుడు బ్యాకప్ తీసుకుంటున్నప్పుడు ఐ మీన్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి గదా! సో, ఐ మీన్ ఏమైనా వాట్ ఆర్ ద పాసిబిలిటీస్ అంటే అసలు ఏ విధంగా ఫెయిల్ అవుతదని జెప్పేసి అంతే. ఇప్పుడు మనం బ్యాకప్ తీసుకుంటున్నప్పుడు సడెన్‌గా బ్యాకప్ అనేది ఫెయిల్ అవుతుంటది సమ్ టైమ్స్ కదా! యెస్. యెస్. సో, ఎన్ని టైప్స్ మనకు బ్యాకప్ ఫెయిల్ అవ్వచ్చు? ఎన్ని టైప్స్ అంటే లైక్ ఇప్పుడు మనం ఏదైతే బ్యాకప్ సర్వర్ డిప్లాయ్ చేసాం కదా! సో, ఆ డిప్లాయ్ చేసిన హుహు. సర్వర్‌కి నెట్వర్క్ రావకపోవడం కావచ్చు. లైక్ ఫస్ట్ థింగ్ అది. సో, నెట్వర్క్ లేదు అంటే ఓకే. అది మన క్లయింట్స్‌తోని కనెక్ట్ అవ్వట్లేదు. సో, మన క్లయింట్‌కి, బ్యాకప్‌కి కమ్యూనికేషన్ బ్రేక్ అయినప్పుడు లైక్ మనకి బ్యాకప్ అనేది ఫెయిల్ అవ్వచ్చు. సో, ఓకే. సెకండ్ థింగ్ వచ్చేసి మనకి లైక్ సర్వర్‌లో ఉన్న ఇంటర్నల్ హార్డ్‌వేర్ గానీ, సాఫ్ట్‌వేర్‌లో ఏమైనా క్రాషెస్ ఉంటే లైక్ కనెక్షన్ ఉంది. బట్ సాఫ్ట్‌వేర్‌లో, హార్డ్‌వేర్‌లో ఇంటర్నల్ డ్యామేజ్ గానీ అక్కడ ఉన్నప్పుడు మనకి ఇక్కడ నుంచి బ్యాకప్ అనేది అక్కడ రైట్ చేయలేకపోతుంది. సో, అక్కడ ఇక్కడ నుంచి రీడ్ చేస్తుంది. బట్ అక్కడ రైట్ చేయలేకపోతుంది. సో, కమ్యూనికేషన్ బానే ఉంది. బట్ ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఫెయిల్ అవ్వచ్చు. సో, దానికోసమే ఓకే. మనకి అక్కడున్న లాగ్స్ అన్ని మనం మానిటర్ చేస్తామనమాట. సో, డైలీ మనం బ్యాకప్స్‌ని మానిటర్ చేస్తాం. మానిటర్ చేసి లైక్ ఆ ఏమైనా లాగ్స్ ఇష్యూస్ ఉంటే ఎక్కడుంటాయి సార్ దీని లేకపోతే లాగ్స్? ఇందాక నేను చూపించా కదా! సర్వర్‌లో. ఒక నిమిషం ఆగండి. సో, ఇట్లా సర్వర్‌లో మనకి మన యాక్టివిటీ మొత్తం స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడు. సో, ఇది సో అండ్ సో అవును. 2023ది. సో, ఈ టైంకి 542కి బ్యాకప్ అనేది ఫెయిల్ అయింది. సో, నెక్స్ట్ అయిన బ్యాకప్ ఓకే. 551కి అయిందనుకుంటా. సో, ఆ బ్యాకప్ అనేది సక్సెస్‌ఫుల్ అయింది. సో, మనం ఈ బ్యాకప్ లోపలికెళ్తే మనకి దాని డీటెయిల్స్ అన్ని చూపిస్తామన్నమాట. సో, లైక్ ఎందుకు ఫెయిల్ ఓకే. అయింది? ఓకే. ఓకే. ఎక్కడ ఫెయిల్ అయింది? సో, అట్లా ఓకే. దాన్ని ఓకే. మనం రీచెక్ చేసుకొని మనం ఆ ఇష్యూని రీసాల్వ్ చేయొచ్చు. ఓకే. నాకొక వర్డ్ తెలుసు. నెట్ బ్యాకప్ అంటే ఏంటి సార్ అది? నెట్ బ్యాకప్. అంటే లైక్ యాహ్! ఫుల్ బ్యాకప్ తెలుసు. నెక్స్ట్ ఇంక్రిమెంటల్ బ్యాకప్ తెలుసు. డిఫరెన్షియల్ బ్యాకప్ తెలుసు. నెట్ బ్యాకప్ అంటే? Net backup is not type of the backup. Maybe నేనెప్పుడు వినలేదు. ఐ విల్ చెక్ ఇట్ అండ్ ఐ విల్ గెట్. సో, ఓకే. మనకు ఓకే. టైప్స్‌లో ఇవే ఉంటాయి. లైక్ ఫుల్ బ్యాకప్, ఇంక్రిమెంటల్, డిఫరెన్షియల్ ఉంటుంది బేసికల్‌గా. యాహ్! ఈ 3 తెలుసు నాకు. బట్ నేనొక వర్డ్ విన్నానన్నట్టు నెట్ బ్యాకప్ అని. సో, అది కూడా టైప్ ఆఫ్ బ్యాకపా? లేకపోతే అదేమన్నా ఒక టూలా అని అంతే. టైప్ ఆఫ్ బ్యాకప్ అయితే కాదు. మేబీ టూల్ అవ్వచ్చు. నేను చూస్తా. ఓకే. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు సార్. ఇట్స్ క్లియర్. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి లాస్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే రెయిడ్ అనమాట. సో, రెయిడ్ ఈజ్ నథింగ్ బట్ రిడెండెంట్ అరే ఆఫ్ ఇండిపెండెంట్ డిస్క్స్. ఇది ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఇప్పుడు మనము సో, డిస్క్‌లో మనకి డేటా స్టోర్ చేసేటప్పుడు ఆ డాటా ఉంది గదా! సో, ఆ డాటాని డిఫరెంట్ ఫార్మాట్స్‌లో స్టోర్ చేస్తామనమాట. సో, డిఫరెంట్ RAID ఫార్మాట్‌లో స్టోర్ చేసి, మనం ఆ డాటా ఎప్పుడైతే క్రాష్ అయినా గూడా, ఆ డిస్క్ క్రాష్ అయినా గూడా, డాటాని మళ్ళీ బయటికి తీసుకురావడం కోసం మనం RAID డిస్క్‌ని ఇన్‌స్టాల్ చేస్తాం. సో, RAID కంబైన్స్ మల్టిపుల్ డిస్క్స్ అనమాట. సో, మల్టిపుల్ డిస్క్‌ని కంబైన్ చేసి, అందులో
లైక్ అందులో డిస్క్‌లో సెల్ఫ్ బ్యాకప్ అవ్వడానికి అది యూజ్ అవుతుందన్నమాట. సో, ఎప్పుడైనా డేటా క్రాష్ అయినా, ఏమైనా గానీ మనం ఈ RAID డిస్క్స్ ఉన్నప్పుడు దాన్ని యూజ్ చేసి డేటాని తీసుకురాగలుగుతాం. ఇట్ విల్ ప్రొటెక్ట్స్ అగైన్స్ట్ ది డిస్క్ ఫెయిల్యూర్. సో, డిస్క్ ఫెయిల్ అవ్వకుండా, డిస్క్‌లో ఏమైనా క్రాషెస్ వచ్చినా గానీ అది ఫెయిల్ అవ్వకుండా మనకి ఈ RAID డిస్క్స్ అనేవి మనకి యూజ్ అవుతాయన్నమాట. ఓకే. సో, ఇట్ విల్ బి యూజ్డ్ కామన్ ఇన్ సర్వర్స్ అండ్ స్టోరేజ్ సిస్టమ్స్. ఓకే. సో, ఇట్ విల్ ఇంప్రూవ్స్ పర్ఫార్మెన్స్ ఆర్ రిడెండెన్సీ. సో, మనకి ఎప్పుడైనా డేటా లైక్ డిస్క్ ఫెయిల్ అయినా గానీ అప్పుడు ఆ డిస్క్‌ని మళ్ళీ మనం రిపేర్ చేసుకోవడానికి, డేటాని బ్యాక్ తీసుకోవడానికి మనకి ఈ RAID డిస్క్స్ అనేవి యూజ్ అవుతాయన్నమాట. ఓకే. RAID ఈజ్ నథింగ్ బట్ రిడెండెంట్ అరే ఆఫ్ ఇండిపెండెంట్ డిస్క్స్. ఓకే. సో, దీంట్లో మనకి లైక్ చాలా టైప్స్ ఉంటాయి. RAID 0 అని, RAID 1 అని, RAID 2, 3 అట్లా. సో, మనకు మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి RAID 0, RAID 1, RAID 5 అండ్ RAID 6 అనేవి ఇంపార్టెంట్ అనమాట. సో, RAID 0లో ఏంటి అంటే డేటా స్ట్రైపింగ్ ఫార్మాట్‌లో స్టోర్ అవుతుంది. సో, స్ట్రైపింగ్ ఫార్మాట్ ఏంటి అంటే లైక్ మనకి ఇప్పుడు డేటా వస్తుంది కదా! సో, డేటా వచ్చినప్పుడు మనకు సపోజ్ ఒక 10 డిస్క్స్ ఉన్నాయి. మన సర్వర్‌లో ఒక 10 డిఫరెంట్ డిస్క్స్ ఉన్నాయన్నమాట. డిస్క్స్ అని నథింగ్ బట్ ఏంటంటే మనకి లైక్ 10 హెచ్ఎస్‌డీస్ ఉన్నాయన్నమాట. సో, 10 హార్డ్‌వేర్ డివైసెస్ ఉన్నాయి. లైక్ ఒక స్టోరేజ్ డివైస్‌లో 10 హార్డ్‌వేర్స్ ఉన్నాయన్నమాట. సో, అప్పుడు అదేం చేస్తుంది అంటే, మన డాటా వచ్చినప్పుడు ఏం చేస్తుంది, సో, ఫస్ట్ వచ్చింది ఫస్ట్ డిస్క్‌లో చేస్తుంది. నెక్స్ట్ వచ్చింది లైక్ సెకండ్ డిస్క్‌లో స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చింది థర్డ్ డిస్క్‌లో స్టోర్ చేస్తుంది. అట్లా డేటా అనేది స్ట్రైపింగ్ ఫార్మాట్స్‌లో లైక్ డాటా విల్ బి స్ప్లిట్ అక్రాస్ ద డిస్క్స్ అనమాట. సో, ప్రతి వచ్చిన డాటాని మొత్తం అది డిఫరెంట్ డిఫరెంట్ డిస్క్‌లో మనకి స్టోర్ చేస్తుందనమాట. అంటే ఒక డిస్క్‌లో ఒక ఫెయిల్యూర్ అయినా గానీ మనకి అందులో స్టోర్ చేసే డాటా ఫెయిల్ అవుతుంది. మిగతా డాటా అంతా మిగతా డిస్క్‌లో ఉంది కాబట్టి కొంచెం డాటా లాస్ అనేది జరుగుతుందనమాట ఇక్కడ. ఓకేనా? సో, ఆ డిస్క్ లాస్ కోసం కొంచెం తగ్గించడం కోసం మొత్తం ఫస్ట్ డిస్క్‌లోనే స్టోర్ చేయకుండా 5 డిస్క్‌లుంటే ఫస్ట్‌లో కొంచెం డాటా, సెకండ్‌లో కొంచెం డాటా, థర్డ్‌లో కొంచెం, ఫోర్త్‌లో కొంచెం, ఫిఫ్త్‌లో కొంచెం మళ్ళీ తర్వాత 1, 2, 3, 4 అట్లా అన్ని డిస్క్‌లో స్టోర్ చేస్తుంది. సో, ఇట్లా స్టోర్ చేయడం వల్ల ఏంటి అంటే ఒక డిస్క్ ఖరాబ్ అయినా గానీ సో, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ డిస్క్‌లో ఉన్న డాటా అంతా మనము మళ్ళీ బ్యాకప్ చేసుకోగలుగుతామనమాట. సో, దానికోసం మనం RAID 0 ప్రాసెస్‌లో స్ట్రైపింగ్ ఫార్మాట్స్‌లో మనకి డేటా అనేది స్టోర్ చేస్తుంది. సో, ఇట్లా. సో, మనకి డిస్క్ ఇక్కడ 10 డిస్క్స్ ఉన్నాయి. సో, 10 డిస్క్స్ ఉన్నప్పుడు దాన్ని డిఫరెంట్ బ్లాక్స్ కింద స్టోర్ చేసి బ్లాక్ 1 ఇక్కడ, బ్లాక్ 2 ఇక్కడ, 3 ఇక్కడ, 4 ఇక్కడ, 5 ఇక్కడ, 6 ఇక్కడ, 7 ఇక్కడ, 8 ఇక్కడ అట్లా. సో, ఈ డిస్క్ ఖరాబ్ అయినా గానీ మనకి సో, ఇందులో ఉన్న డేటా అనేది స్టోర్ లైక్ మనం పుల్ బ్యాక్ చేసుకోగలుగుతాం అన్నమాట. సో, RAID 0లో వచ్చేసి ఇట్లాంటి ఫార్మాట్‌లో మనకి డేటా అనేది స్టోర్ అవుతుంది. సో, RAID 1 వచ్చేసి ఏంటి అంటే మిర్రరింగ్ అన్నమాట. మిర్రరింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి అంటే ఇక్కడ ఎక్స్‌క్యూజ్ మీ సార్. 7 సార్ ఇప్పుడు ఇంతకుముందు డిస్క్ 1, డిస్క్ 2 అని చెప్పారు కదా! ఇది రెప్లికానా? అంటే లైక్ ఇప్పుడు బ్లాక్ 1, కాదు. బ్లాక్ రెప్లికా 3, కాదు బ్లాక్ ఇక్కడ. 5, బ్లాక్ 7 ఉంది కదా! కాదా? కాదు. కాదు. స్ట్రైపింగ్ అంతే. సో, అంటే ఇందులో యాహ్! అంటే ఒకటే డేటాని డిఫరెంట్ డిఫరెంట్ బ్లాక్స్‌గా డివైడ్ చేసి ఇందులో స్టోర్ చేస్తారని చెప్తున్నారు కదా! సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిస్క్ 1 అనేది క్రాష్ అయిపోయిందనుకోండి. సో, ఇందులో ఉన్న హాఫ్ డేటా మనకు డాటా మళ్ళీ రాదు కదా! అనేదొస్తుంది. రాదు. 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 RAID 0లో రాదు. RAID 0లో రాదు. సో, నెక్స్ట్ కమింగ్ RAID ఓకే. వెర్షన్స్‌లో వస్తుందనమాట. సో, ఇది స్టార్టింగ్ RAID వెర్షన్ ఓకే. అనమాట. ఇందులో స్ట్రైపింగ్ ఫార్మాట్‌ని వాడుతుందిది. సో, ఇందులో లైక్ హాఫ్ డాటా వన్ డిస్క్‌లో, హాఫ్ డాటా వన్ డిస్క్‌లో స్టోర్ చేస్తుంది. సో, అట్లా. ఓకే. ఓకే. అంటే ఒక నెక్స్ట్ ఇఫ్ ఇన్ వచ్చేసి కేసెస్ క్రాష్ అయిందంటే ఒక హాఫ్ డేటా పోయినట్టే. అంతేనా? యాహ్! RAID 0లో ఓకే. పోయింది. RAID 1లో వచ్చేసి మనకి మిర్రరింగ్‌ని వాడుతుందనమాట. అది బేసిక్ RAID 0 అనేది బేసిక్ కాబట్టి స్ట్రైపింగ్ పడుతుంది అందులో. సో, RAID 1లో వచ్చేసి మిర్రరింగ్ పడుతుంది. సో, ఇక్కడ మిర్రరింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి అంటే, ఆ డాటా ఏదైతే ఉందో 2 డిస్క్‌లో కాపీ ఫార్మ్ అవుతుంది. సో, ఫస్ట్ డిస్క్‌లో స్టోర్ అయిన డాటా మొత్తం సెకండ్ డిస్క్‌లో కాపీ అవుతుందనమాట. సో, ఇక్కడ డాటా ఈజ్ కాపీ టు 2 డిస్క్స్ అనమాట. సో, ఇక్కడ 2 డిస్క్‌లు ఉన్నాయంటే మనకి అక్కడ ఒక్క డిస్కే వర్క్ అవుతుంది. సో, ఇంకొక డిస్క్ అనేది మిర్రరింగ్ కింద సేవ్ అవుతుందనమాట. సో, ఫస్ట్ డిస్క్‌లో ఏమైతే డాటా అవుతుందో అదంతా సెకండ్ డిస్క్‌లో కాపీ అవుతుంది. సో, ఫస్ట్ డిస్క్ ఎప్పుడైనా ఖరాబ్ అయినప్పుడు సెకండ్ డిస్క్ అనేది ఆ ప్లేస్‌ని తీసుకుంటాదనమాట. సో, దట్ ఈస్ కాల్డ్ యాస్ RAID 1 అనమాట. ఇక్కడ మిర్రరింగ్ ప్రాసెస్ యూజ్ చేస్తాం. సో, 50% యూజబుల్ స్టోరేజ్ అనేది ఉంటదనమాట ఇక్కడ. సో, మనకు 2 డిస్క్‌లుంటే ఒక డిస్కే మనకి వాడుకోగలుగుతాం. ఇంకొక డిస్క్ అనేది RAID‌గా ఫార్మాట్ అవుతది. సో, దానికి ఎగ్జాంపుల్ ఎట్లా అంటే మనకిప్పుడు 100 జీబీ స్టోరేజ్ ఉంది అనుకోండి. సో, 50 జీబీ అనేది నార్మల్ స్టోరేజు. ఇంకో 50 జీబీ అనేది మిర్రరింగ్‌కి వాడుతామనమాట. ఓకే. సో, RAID 1లో ఇట్లా వాడతాం. సో, ఒక డిస్క్ ఫెయిల్ అయినా గానీ ఇంకొక డిస్క్‌లో ఉన్న డాటాతో మనం బ్యాకప్‌ని తీసుకోగలుగుతామనమాట. ఓకే. సో, ఇక్కడ చూడండి డిస్క్ 1లో 1, 2, 3, 4 బ్లాక్స్ స్టోర్ అయినాయి. డిస్క్ 2లో కూడా 1, 2, 3, 4 బ్లాక్సే స్టోర్ అవుతాయనమాట. సో, ఇది ఎప్పుడైనా క్రాష్ అయినా, ఇది క్రాష్ అయినా గానీ ఇంకొక డిస్క్‌ని మనం యూజ్ చేసుకోగలుగుతాం. సో, ఇక్కడ మనం RAID 1లో మిర్రరింగ్ కాన్సెప్ట్‌ని యూజ్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి RAID 5 అనమాట. RAID 5 ఈస్ నథింగ్ బట్ పారిటీ అనమాట ఇక్కడ. పారిటీ ఏంటి అంటే డాటా అండ్ పారిటీ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్. సో, మనకి ప్రతి డిస్క్‌లో డాటా ఇంకా పారిటీ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇక్కడ మినిమమ్ 3 డిస్క్స్ అనేవి కావాలన్నమాట. సో, 3 డిస్క్‌లు ఉంటేనే మనము RAID 5ని కాన్ఫిగర్ చేసుకోగలుగుతాం.
3 డిస్క్లు కావాలి ప్లస్ ఒక్క డిస్క్ ఫెయిల్యూర్ని కూడా ఒక డిస్క్ ఫెయిల్యూర్ని మనము అలో అంటే 3 డిస్క్లో ఒక డిస్క్ ఫెయిల్యూర్ అయినా కానీ డాటా అనేది మనకేమి లాస్ అవ్వదు. ఓకే. సో ఎట్లా కాన్ఫిగర్ చేస్తాం ఇక్కడ అంటే సో ఇప్పుడు 5 డిస్క్స్ ఉన్నాయి. సో 5 డిస్క్లో ఉన్నప్పుడు సో ఇక్కడ 5 డిస్క్ని ఒక డిస్క్ని మనము 5 బ్లాక్స్ కింద డివైడ్ చేస్తాం. అంటే 5 పార్టిషన్స్ కింద డివైడ్ చేసినప్పుడు సో ఈ 4 పార్టిషన్స్లో లైక్ స్టోర్ అయ్యే డేటా అంతా ఈ ప్యారిటీ డిస్క్లో స్టోర్ అవుతుంది అనమాట. ఓకే. సో ప్రతి డిస్క్కి ఒక ప్యారిటీ బ్లాక్ అనేది ఉంటుంది. సో ప్యారిటీ బ్లాక్లో ఏమవుతుంది అంటే ఈ డిస్క్లో ఉన్న డేటా లైక్ అన్ని పార్టిషన్స్లో ఉన్న డేటా మొత్తం ఆ ప్యారిటీ డిస్క్లో స్టోర్ అవుతుంది అనమాట. సో ఈ ప్యారిటీ డిస్క్లో డేటా మొత్తం మనకి ఇక్కడ దాన్ని మనం యూజ్ చేసుకొని ఒక డిస్క్ ఫెయిల్యూర్ అయినా కానీ బ్యాకప్ అనేది తీసుకోగలుగుతాం RAID 5లో. సో సేమ్ మళ్ళీ RAID డిస్క్లో ఏంటి అంటే డ్యూయల్ ప్యారిటీ ఉంటుంది. సో ఇక్కడ ప్రతి డిస్క్లో ఏంటి అంటే లైక్ 2 ప్యారిటీలు స్టోర్ అవుతాయి. సో 2 బ్లాక్స్ అనేవి మనకి ప్యారిటీ కింద కన్వర్ట్ అయ్యాయన్నమాట. ఇక్కడ 2 డిస్కులు ఫెయిల్యూర్ అయినా కానీ మనము లైక్ సస్టైన్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో ఇవి లైక్ మనకి బేసిక్ ఇంపార్టెంట్ RAID కాన్సెప్ట్స్ అనమాట. సో లైక్ డిఫరెంట్ లైక్ RAID 2 ఉంది, RAID 3, 4 కూడా ఉంటాయి మనకి. సో ఇట్లా RAID 0, 1, 4, 5 అనేది మనకి బేసిక్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనమాట. అర్థమైందా లైక్ RAID కాన్సెప్ట్స్? యెస్. యెస్. ఓకే. ఏమైనా డౌట్స్ ఉన్నాయా అందులో? నో. మిగతా వాళ్ళు ఎవరు వినట్లేదా క్లాస్? హలో. ఐ థింక్ ఇది అర్థం కావడానికి మేబీ కొంచెం టైం పడుతుండొచ్చు. బట్ డౌట్స్ అడిగితేనే కదా అర్థమైంది కానీ తెలియంది. అంటే లైక్ రెస్పాండ్ అవ్వండి కొంచెం. మీకు ఎంతవరకు అదే అర్థమైందో అదే. మాకు అర్థమవుతుంది. ఓకే. భార్గవి యూ కార్తిక్ కెన్ సార్, ఇప్పుడు కంటిన్యూ విత్ ఇంటర్వ్యూ. చెప్పండి. సార్ ఇప్పుడు ఆ పీపీటీ షేర్ చేస్తున్నారు కదా, మీరు ఇంతకుముందు ప్రజెంట్ చేసింది గ్రూప్లో. షేర్ చేస్తాను. షేర్. ఓకే సార్, అది చూసి ఒకసారి ఐ మీన్ క్లారిటీగా చూసి అప్డేట్ మన డౌట్స్ ఉంటే అడుగుతాను సార్. ఐ మీన్ సాటర్డే ఆర్ రేపు కానీ నా సైడ్. ఓకే. 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 హలో గైస్, యాక్చువల్లీ హాయ్, గుడ్ ఈవినింగ్ ఆల్. రేట్ గురించి కొంచెం గుడ్ ఈవినింగ్ సార్. లైట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను. సార్ చెప్పినట్టు RAID 0 తర్వాత నేను మీకు వాట్సాప్ గ్రూప్లో కూడా చేశాను. RAID 1 తర్వాత RAID 5 అండ్ తర్వాత 6 అండ్ తర్వాత కొన్ని 10, 50, 60 అని ఉంటాయి. బట్ బేసిక్గా వచ్చేసి ఇక్కడ ఫస్ట్ RAID 0 అంటే సింపుల్ ఏంటంటే ఎన్ని కావాలి డిస్కులు? 2 డిస్కులు ఉండాలి. అసలు RAID 0 ఎందుకు వాడతాము? హై పర్ఫార్మెన్స్ ఉండడానికి కోసం అనమాట. సో వెరీ సింపుల్, RAID 0 ఈజ్ నాట్ మెంట్ ఫర్ రిడెండెన్సీ, ఫాల్ట్ టాలరెన్స్. అంటే ఒక డిస్క్ పోయినా ఇంకో డిస్క్తో పనిచేయడానికి కాదు. ఓన్లీ ఈ డేటా అనేది స్ట్రెస్ లాగా, అంటే అందులో కొంచెం ఇందులో కొంచెం షేర్ అవుతుంది కాబట్టి ఇట్ విల్ గెట్ గుడ్ పర్ఫార్మెన్స్ అనమాట. ఓకే. హలో, ఒకసారి అందరు ఆహయ్యో ఏదో చెప్పండి. హలో సార్. హాయ్ సార్. Yes, sir. సో Yes, sir. Hello, sir. నేను మళ్ళీ క్లియర్ గా ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేసేది, ఎందుకంటే కొంచెం ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు. సో మళ్ళీ చెప్తున్నాను, RAID 0 అనేది ఫాల్ట్ టాలరెన్స్ కోసం కాదు. దేనికోసం? ఇది హై పర్ఫార్మెన్స్ కోసం మాత్రమే. ఎన్ని డిస్కులు ఉండాలి? మినిమము 2 డిస్కులు ఉండాలి. 2 డిస్కులు ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 into 1 TB అనుకుందాం. ఒక 1 TB హార్డ్ డిస్కులు 2 కావాలి నాకు. 2 ఉంటే ఈ RAID 0 కాన్ఫిగర్ చేస్తా. అప్పుడు డేటా ఏమవుతుంది? 2 డిస్కులలో కాపీ అవుతుంది. ఒక డిస్క్ ఫెయిల్ అయితే గోయిందా, డేటా పోయినట్టే. అంటే మొత్తం పోయి కొంచెం పోతుంది. సో మొత్తం పోయినా కొంచెం పోయినా అంటే ఇక్కడ క్రిటికల్ అనేది కాదు. ఇక్కడ ఇంపార్టెంట్ నాకు ఏం కావాలంటే హై పర్ఫార్మెన్స్ కావాలి. ఓకే. సో డేటా డస్ నాట్ మ్యాటర్, పోయింది కానీ నాకు ఫాస్ట్ పర్ఫార్మెన్స్ ఉండాలంటే మాత్రం ఐ విల్ గో విత్ RAID 0. ఓకేనా? సో 2 into 2 2 హార్డ్ డిస్కులు ఒకటి 1 TB అయితే యూజబుల్ ఎంత ఉంటుంది? 2 TB ఉంటుంది అనమాట. అంటే 1 TB హార్డ్ డిస్కులు 2 తీసుకుంటే RAID 0 కాన్ఫిగర్ చేస్తే నాకు యూజబుల్ అంటే ఓవరాల్గా నాకు ఎంత స్టోరేజ్ వస్తుంది అంటే 2 TB వస్తుంది. ఓకే. నో రిడెండెన్సీ, నో ఫాల్ట్ టెండెన్సీ, ఓన్లీ పర్ఫార్మెన్స్ కోసం మాత్రమే. నెక్స్ట్ కమింగ్ టు సరే, ఇది ఎక్కడ వాడతారు? నేను వాట్సాప్లో క్లియర్గా ఇచ్చాను. తర్వాత గేమింగ్లలో వాడతారు అనమాట ఎక్కువ. వీడియో ఎడిటింగ్, మూవీస్, బాహుబలి లాంటి మూవీస్ ఉంటాయి కదా, వాటిని వాడడం కోసం, వాటిని ఎడిట్ చేయడం కోసం అని ఈ హై పర్ఫార్మెన్స్ హార్డ్ డిస్క్లో వాడతారు. ఓకే. బట్ ఇక్కడ చాలా రిస్క్ ఉంటుంది. ఒక డిస్క్ పోయినా మన డేటా లాస్. ఓకే. నెక్స్ట్
RAID 1 అంటే ఏంటంటే సార్ చెప్పినట్టు మిర్రరింగ్. అంటే ఇక్కడ ఎన్ని కావాలి? నేను మిర్రరింగ్ కాన్సెప్ట్ చేయాలి RAID 1 అంటే నాకు కూడా ఇక్కడ 2 డిస్క్‌లు మినిమమ్ కావాలి. అది ఒక్కొక్కటి 1 TB అనుకోండి. ఇక్కడ మిర్రర్ అంటే ఏంది? 1 TB ఫస్ట్ హార్డ్ డిస్క్‌లో ఏ అని సేవ్ అయింది అనుకోండి. సెకండ్ హార్డ్ డిస్క్‌లో ఏనే సేవ్ అవుతది. ఇక్కడ బి అయింది అనుకోండి. మళ్ళీ సెకండ్ హార్డ్ డిస్క్‌లో బి సేవ్ అవుతది. అట్లా ఏబిసిడి అని సేవ్ చేశారు అనుకోండి. ఈ హార్డ్ డిస్క్ 1లో కాపీ అవుతది. ఈ హార్డ్ డిస్క్ 2లో కాపీ అవుతది. అంటే డేటా బ్యాకప్ అవుతుందన్నమాట. సో RAID 1 అనేది ఎందుకు ఇది? ప్రొటెక్షన్, డేటా ప్రొటెక్షన్ కోసం అన్నమాట. సో ఇక్కడ 2x1 TB 2 తీసుకుంటే నాకు 1 TB మాత్రమే స్టోరేజ్ వస్తది. వెరాజ్ RAID 0లో 2 తీసుకుంటే 2 TB వచ్చేస్తది. మొత్తం హార్డ్ డిస్క్ యూ కెన్ యూజ్ ఇట్. బట్ అక్కడ ఏమంటారు హార్డ్ డిస్క్ ఫెయిల్యూర్ అయిందంటే గోయిందా డేటా లాస్. వెరాజ్ ఇక్కడ RAID 1లో మాత్రం మనకేంటి? హార్డ్ డిస్క్ ఫెయిల్ అయినా నో ప్రాబ్లమ్. డేటా ఒక ప్రొడక్షన్ హార్డ్ డిస్క్ ఉంటుంది. అంటే డేటా ఏ అని టైప్ చేస్తే RAID హార్డ్ డిస్క్ 1లో కాపీ అవుతది. హార్డ్ డిస్క్ 2లో కాపీ అవుతది. హార్డ్ డిస్క్ 1 ఫెయిల్ అయినా డేటా ఈజ్ స్టిల్ యాక్సెసిబుల్ అన్నమాట. సో ఇలాంటివి ఎక్కడ వాడతాము? నార్మల్‌గా క్రిటికల్ డేటా ఏదైతే ఉంటదో ఏందండి? ఎవరో మాట్లాడుతున్నారు. సరే ఓకే. నెక్స్ట్ కమింగ్ టు RAID 5. RAID 5లో ఏముందంటే ఇక్కడ స్ట్రైపింగ్ అండ్ ప్యారిటీ 2 ఉంటాయి. సో ఇక్కడ కూడా 3 హార్డ్ డిస్క్‌లు కావాలి. RAID 5కి 3 హార్డ్ డిస్క్‌లు కావాలి. అంటే సారీ 3 హార్డ్ డిస్క్‌లు ఒక్కొక్కటి 1 TB ఉండాలి. ఇక్కడ యూజబుల్ మాత్రం 2 TB. ఓకే. 3 హార్డ్ డిస్క్‌లు ఉంటాయి. కానీ 3x1 3 TB కాదు. 2 TB మాత్రమే యూజబుల్. సో ఇక్కడ ఏంటంటే ఒక డిస్క్ ఫెయిల్ అయినా డేటా ఈజ్ సేఫ్. మరి ఎందుకు వాడుతున్నాం ఇక్కడ అంటే లార్జ్ డేటా ఏమంటారు ఫైల్ సర్వర్స్ గానీ, నెట్వర్క్ యాక్సెస్ స్టోరేజ్ గానీ వీటి కోసం వాడతారు ఇవి. ఓకే. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఏంటంటే 2 కవర్ అవుతున్నాయి. మనకి ఇక్కడ స్పీడ్ ఉంటుంది, సేఫ్టీ ఉంటుందన్నమాట. ఫస్ట్ దాంట్లో ఏంది? ఓన్లీ స్పీడ్ RAID 0లో. RAID 1లో ఏంటి? సేఫ్టీ. వెరాజ్ RAID 5లో వి ఆర్ హావింగ్ 3 హార్డ్ డిస్క్. బట్ ఇక్కడ 2 అచీవ్ చేస్తున్నాం. ఏంటిదది? ఐయామ్ గెట్టింగ్ ద స్పీడ్ అండ్ సేఫ్టీ ఆల్సో. ఓకే. ఒక హార్డ్ డిస్క్ ఫెయిల్ అయినా మై డేటా ఈజ్ సేఫ్. నెక్స్ట్ RAID 6. RAID 6 అనేది ఇది స్ట్రైపింగ్ ఉంటుంది, డబుల్ ప్యారిటీ ఉంటుంది. అంటే మినిమమ్ 4 హార్డ్ డిస్క్‌లు కావాలి. కానీ 4x1 TB ఎంత? 4 TB యూజబుల్ ఉండదు. 4 TB స్టోరేజ్ నీకు కనబడదన్నమాట. ఓన్లీ 2 TB మాత్రమే యూజబుల్ ఉంటది. అంటే ఏంది? 2 హార్డ్ డిస్క్‌లు ఫెయిల్ అయినా ఐయామ్ ఓకే. అంటే నా డేటా లాస్ అవ్వదు. సో ఏంటంటే బేస్డ్ ఆన్ కంపెనీ రిక్వైర్మెంట్ గానీ, డేటా క్రిటికాలిటీ గానీ, దానికి సంబంధించి వాడి కంపెనీ వాళ్ళు ఏది చెప్తే దాన్ని బట్టి మనం కాన్ఫిగర్ చేస్తాం. RAID 0 అంటే ఏమనుకున్నాము? ఓన్లీ ఫాస్ట్‌గా ఉండడం కోసం మాత్రమే. నో చెప్పండి. డేటా హార్డ్ డిస్క్ పోయిందంటే డేటా లాస్ అయిపోతది. RAID 1లో ఏంటి? హై అవైలబిలిటీ. సేఫ్టీ. సారీ? సేఫ్టీ. ఎగ్జాక్ట్‌లీ. డేటా ప్రొటెక్షన్ అనాలి. ఓకే. సేఫ్టీ. ఇక్కడ ఏంది? 2 హార్డ్ డిస్క్‌లు ఉంటాయి. ఒక హార్డ్ డిస్క్ పోయినా పర్లేదు. నెక్స్ట్ RAID 5లో ఏంటి అంటే నాకు 2 కావాలి. ఫాస్ట్‌గా ఉండాలి. ఒక హార్డ్ డిస్క్ పోయినా పర్లేదు అన్నట్టుంటే స్ట్రిప్పింగ్ అండ్ ప్యారిటీ. సో ఐ విల్ గో విత్ RAID 5. బట్ కాకపోతే ఏంది? బడ్జెట్ పెరుగుతుంది ఇక్కడ. 2 హార్డ్ డిస్క్‌లు పోతే 3 హార్డ్ డిస్క్‌లు కొనాలి. 3 హార్డ్ డిస్క్‌లు కొంటే ఐ కెన్ అచీవ్ బోత్. ఓకే. ఇంకా RAID 6 కూడా సేమ్. ఇదేంటంటే స్ట్రైపింగ్ అండ్ డబుల్ ప్యారిటీ. అంటే 4 హార్డ్ డిస్క్‌లు ఉంటాయి. బట్ 2 TB మాత్రమే యూజబుల్ ఉంటుంది. ఇది 2 డిస్క్‌లు ఫెయిల్ అయినా ఐయామ్ స్టిల్ మై డేటా విల్ నాట్ లాస్. ఓకే. సో ఇక్కడ ఏది యూజ్ ఏందంటే లార్జ్ స్టోరేజ్ డ్రైవ్స్ కోసం అని ఎంటర్‌ప్రైజ్ సిస్టమ్స్ కోసం వాడతారు. ఇక RAID 10 అన్నాం. RAID 10 అన్నాం. RAID 10 అంటే RAID 1 అంటే ఏంది? మిర్రరింగ్ ఉంటది. 0 అంటే స్ట్రైప్. సో ఇక్కడ 2 అచీవ్ అవుతున్నాం ఇక్కడ. అంటే అప్పుడు 4 హార్డ్ డిస్క్‌లు కావాలి. తర్వాత 4 హార్డ్ డిస్క్‌లు ఎంత? మనం RAID 1 పెట్టినాం కాబట్టి ఆబ్వియస్‌లీ 2 TBనే వస్తది. బట్ ఇక్కడ ఏమవుతుందంటే 2 TB ఉన్నా మనకి హార్డ్ డిస్క్ ఫెయిల్యూర్ అయినా డేటా లాస్ అవ్వదు. అండ్ సేమ్ టైమ్ పర్ఫార్మెన్స్ డబుల్ అవుతుంది ఇక్కడ. సో సేఫ్టీ, పర్ఫార్మెన్స్ అనేది 2 ఇంక్రీజ్ అవుతున్నాయి. ఓకే. సో జనరల్‌గా కొన్ని క్రిటికల్ డేటా ఉంటే మాత్రం జనరల్‌గా 10 ఈజ్ రికమెండెడ్.
నెక్స్ట్ అలాగే 50. 50 అంటే సేమ్. మళ్ళీ 5 రేట్ 5 అంటే ఏంది? 0 అంటే ఏంది? రేట్ 5 అంటే ఏంది? ఇప్పుడు మన పైన చెప్పుకుంది. సో అలాగే ప్లస్ 0 అంటే ఏంది? స్ట్రైపింగ్. సో అట్లా రేట్ 5 ప్లస్ 0. అప్పుడు డిస్క్ కౌంట్ పెరుగుతా ఉంటది. సో అందుకోసమనే క్రిటికాలిటీ ఉంటే ఆటోమేటిక్‌గా డిస్క్‌లు ఎక్కువ అవుతది. బడ్జెట్ ఎక్కువ అవుతది. కంపెనీ ఎలా చెప్తే అలా. ఇట్స్ వెరీ క్రిటికల్ అంటే ఐ మే గో విత్ 50 రేట్ 50. అప్పుడు ఏమైతది 6 హార్డ్ డిస్క్‌లు ఉంటాయి. బట్ 4 టీబీ యూజబుల్. 2 అన్నది హార్డ్ డిస్క్ ఫెయిల్యూర్‌కి యూజ్ అవుతది. బట్ అట్ ది సేమ్ టైమ్ హియర్ పర్ఫార్మెన్స్ వస్తుంది నాకు. హై పర్ఫార్మెన్స్ వస్తుంది. ఎట్ ది సేమ్ టైమ్ ఫాల్ట్ టాలరెన్స్. అంటే హార్డ్ డిస్క్ ఒకవేళ పోయినా 2 హార్డ్ డిస్క్‌లు పోయినా మై డేటా ఈస్ సేఫ్. సో అలాగే రేట్ 60. జనరల్‌గా మాత్రం రేట్ 0, 1, 5 ఈ 3 గుర్తుపెట్టుకుంటే మిగతాయన్ని వచ్చినట్టే. ఓకే. రేట్ 0, 1, 5 ఓకేనా? హలో. ఓకే సార్. ఓకే ఓకే సార్. సార్. ఓకే సార్. సార్ ఓకే. అది ఇంక ఒక చిన్న డౌట్ సార్ ప్రాక్టీస్ యాక్చువల్లీ. మళ్ళీ క్లియర్‌గా అర్థమవుతది. డోంట్ వరీ. మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు సార్ చెప్పినయన్నీ సాటర్‌డే, సండే ఇవన్నీ డిస్కస్ చేస్తాం. అందుకోసం సాటర్‌డే, సండే ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆల్‌మోస్ట్ ఇంకా విండోస్ సర్వర్ అయిపోతది ఆ రోజు. సో ఓకే. ఆ రోజు మిస్ అవ్వకండి. యూ విల్ బి అగైన్ డిస్కసింగ్ మెనీ టైమ్స్. ఓకే. ఐ థింక్ నెక్స్ట్ భార్గవియ. సార్ ఒక చిన్న డౌట్ సార్ ఇందులో అడగొచ్చా? ప్లీజ్. సార్ ఇక్కడ మనకి ప్యారిటీ అని ఉంది కదా! అది కంప్రెస్డ్ సార్ అది డేటా? డేటా కంప్రెస్ అవుద్దా అందులో ఏమన్నా? లేదంటే డైరెక్ట్ డేటా స్టోర్ అయిపోద్దా? కంప్రెస్ అనేది ఇట్స్ అగైన్ బేస్డ్ ఆన్ ద టూల్. ఓకే. 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 ఆబ్వియస్‌లీ డేటా కంప్రెస్ అవుతది. దాన్ని అదే ఎన్క్రిప్షన్ అన్న ఒక అడుగుతున్నా. వర్డ్ అంటాము. లేదు అంటే ఆ డేటా ఫర్ ఎగ్జాంపుల్ అబ్బా సింపుల్. నా టూల్ వాడండి అంట నేను. ఇప్పుడు విండోస్ బ్యాకప్ ఎందుకు అంత పెద్ద ఫీచర్స్ ఉండవు. జీవన్ బ్యాకప్ టూల్ వాడండి అంట. వాట్ స్పెషల్ ఇన్ దట్ అంటే వెరీ సింపుల్. నేను 1 జీబీ డేటాను నేను ఎన్క్రిప్ట్ చేస్తాను. నోబడీ కెన్ డీక్రిప్ట్ చేయలేరు. ఎట్ ది సేమ్ టైమ్ 1 జీబీని ఐ విల్ మేక్ ఇట్ సమ్ 500 ఎంబీ చేసి నేను ఓకే. దాన్ని ఓకే. నా టేబుల్ పంపిస్తాను. వెన్ యూ ఆర్ రీస్టోరింగ్ టైప్ జిప్ లాగా జిప్ ఫోల్డర్ చేస్తాం కదా! అలాగే అవును అన్నమాట. సార్. జిప్ ఫోల్డర్ ఏంది 100 ఎంబీ ఫైల్‌ని 10 ఎంబీ చేయొచ్చు. అవును. దాన్ని కంప్రెస్ చేస్తామన్నమాట. అంటే అది అగైన్ బేస్డ్ ఆన్ ద టూల్. నాది సిమెటిక్ బ్యాకప్ కొనండి. నాది బాగా చేస్తది. యూ నో నేను చాలా కంప్రెస్ చేస్తాను. 100 జీబీని ఐ విల్ మేక్ ఇట్ 2 జీబీ. ఎవరి టూల్ వాలిడ్ వాళ్ళదన్నమాట. ఇంకేంటది ఓకే. కామ్ వాల్ట్ వాడండి. నాది ఇంకో నాకు చాలా బాగా ఉంటది. బ్యాకప్ ఫాస్ట్ అవుతది. ఫాస్ట్ అవుతుంది అంటే మీనింగ్ ఏంది ఇక్కడ? వాడు కంప్రెస్ చేయడము, ఎట్ ది సేమ్ సెక్యూర్డ్. ఆ డేటాని తీసుకెళ్ళి బయట ఎక్కడైనా చేద్దామంటే రాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఓకే. ఎగ్జాంపుల్ ఓకే. చెప్తాను చూడండి. సిమెట్రీ బ్యాకప్‌లో నేను ఒకసారి బ్యాకప్ తీసుకున్నాను. తీసుకున్నాక ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అంటే ఎవ్రీ ఇయర్ అవుతూనే ఉంటది కదా! 10 ఇయర్స్ బ్యాక్ డేటా కావాలన్నారు. సో అప్పుడేమైంది తెలుసా? సిమెట్రిక్ బ్యాకప్ ఎక్స్ వెర్షన్ ఫర్ ఎగ్జాంపుల్ నేను V5 వెర్షన్ ఉన్నప్పుడు వాడారు. అప్పుడు 10 ఇయర్స్ తర్వాత ఆల్మోస్ట్ V11, 12 వచ్చిందనుకోండి. వీళ్ళు అప్పుడు అడిగారనమాట. నాకు ఆ ఓల్డ్ సర్వర్ డేటా ఏమైనా వస్తదా అని. అప్పుడు ఈ V10 వెర్షన్ సపోర్ట్ చేయలేదు. అగైన్ సిమెట్రిక్ బ్యాకప్‌ది ఓల్డ్ వెర్షన్ డౌన్‌లోడ్ చేసి, అది ఇన్‌స్టాల్ చేసి, కాన్ఫిగర్ చేసి అప్పుడు రీస్టోర్ చేశా. అంటే ఇగ ఒక్కొక్క ఛాలెంజ్ అలా ఉంటది. కామ్ వాటర్ అనుకోండి, నెట్ బ్యాకప్ అనుకోండి. వీళ్ళేమంటారంటే, "ఏయ్ గైస్ నా టూలు లాస్ట్ 10 వెర్షన్స్ కూడా సపోర్ట్ చేస్తది. మీరు మళ్ళీ పాత వెర్షన్‌కెళ్ళాల్సిన అవసరం లేదు. నాదే కొనండి." ఐ విల్ అడ్వర్టైజ్ ఇన్ దట్ వే. సో, బ్యాకప్ థర్డ్ పార్టీ టూల్స్ ఎందుకంటే, బ్యాకప్ డేటా అనేది చాలా క్రిటికల్ కాబట్టి, ఎవరు సంబంధించిన టూల్ వాళ్ళు డెవలప్ చేసి మార్కెట్‌లో దే ఆర్ సెల్లింగ్. సో, సిమెట్రిక్ బ్యాకప్ ఎక్స్ అనేది ఇట్స్ ఎ బిగ్ వాస్ట్ టూల్. అలాగే కాంవాల్ట్ అనేది ఇంకా పెద్ద. సో, ఎవరి టూల్స్ వాళ్ళకున్నాయి. అందులో ఫీచర్స్ ఏంది అంటే, ఆ కాస్ట్‌ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ సిమెట్రిక్ రూ. 100 ఉంది. కాంవాల్ట్ రూ. 200 ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. రూ. 150 ఉందనుకుందాం. "ఏయ్ గైస్ నా బడ్జెట్ సిమెట్రికే సపోర్ట్ చేస్తది. రూ. 100 పెట్టే టూల్ కొనండి" అంటారు. మా ఎవరు కంపెనీ బడ్జెట్‌లో ఇచ్చేటప్పుడు ఎండీ గాని, సీఈఓ గాని. అనగానే ఓకే ఫైన్ నేను ఇదే తీసుకుంటాను. బట్ ఐ మే లూజ్ సమ్ ఫీచర్స్. నేను అట్లా కంపేర్ చేసినప్పుడు అరే! కాంవాల్ట్ బాగా ఫాస్ట్ అయితుందట. అది కంప్రెస్ ఎక్కువైతుందట. అది తీసుకున్నది ఉంది అంటే ఐ కాంట్ హెల్ప్. మై బడ్జెట్ అలోస్ ఓన్లీ అన్నట్టు. ఇంకోరేమంటారు, ఐ కాంట్ స్పెండ్ ఎనీ మనీ ఆన్ బ్యాకప్ టూల్. సింప్లీ విండోస్ బ్యాకప్ సర్వర్ ఇన్‌స్టాల్ చేసి చేయండి అంటాం. అది అయిన కాడ చాలు అని. అంటే సీ బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ బయట దేర్ ఆర్ మెనీ టూల్స్ కేమ్. ఓకే. అర్థమైందా? ఐ యెస్ సార్. హోప్ ఐ ఆన్సర్డ్ యెస్. యువర్ క్వెషన్. యెస్ సార్. యెస్ సార్. సూపర్బ్. నెక్స్ట్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. డౌట్స్ అడగండబ్బా. డౌట్స్ అడగకపోతే ఏం రాదు. రేట్ 0 ఏంటి? రేట్ 1 ఏంటి? రేట్ 5 ఏంటి? పొద్దున టచ్ చేస్తే అడగాలి. చెప్పాలి ఆన్సర్. రేట్ 0 అంటే ఏంది?
పర్ఫార్మెన్స్, నో బ్యాకప్. హై పర్ఫార్మెన్స్. రేట్ 1 అంటే ఏంది? హై అవైలబిలిటీ మీన్స్ సేఫ్టీ. సేఫ్టీ ఎక్సలెంట్, సేఫ్టీ, గుడ్. సేఫ్టీ, రేట్ 5 అంటే ఏంది? సేఫ్టీ అండ్ Protection. స్పీడ్. ప్రొటెక్ట్, ప్రొటెక్ట్ సేఫ్టీ Data అండ్ అండ్ ప్రొటెక్షన్. అవసరం. ప్రొటెక్షన్, రెండు సేఫ్టీ అండ్ ప్రొటెక్షన్ అంటే రెండు ఏమంటుందండి బ్యాకప్. ఎక్సలెంట్. సో ఇంకా ఇలాంటి చిన్న చిన్న వర్డ్స్ మీరు ఎందుకంటే ఇంటర్వ్యూ వాళ్ళ అక్కడ తెలిసిపోతుంది అనమాట. మనం నేను అది చేసిన ఏం చేసిన అంటే టైప్స్ ఆఫ్ రేట్స్ ఏంది, తర్వాత టైప్స్ ఆఫ్ బ్యాకప్ ఏంది. బ్యాకప్ లో ఖచ్చితంగా అడిగే క్వశ్చన్ అది. ఏది టైప్స్ ఆఫ్ బ్యాకప్ అంటే ఏం చెప్తారు? ఫుల్ బ్యాకప్, ఇంక్రిమెంటల్ బ్యాకప్, డిఫరెన్షియల్ బ్యాకప్. డిఫరెన్షియల్ బ్యాకప్. ఓకే, ఈ మూడు ఉంటాయి. ఈ మూడిట్లో తేడా ఏంటి అనేది ఇంటర్వ్యూ క్వశ్చన్లు వస్తుంది. ఎలాగో మార్క్ విల్ కవర్ ఇట్. బట్ మీకు అర్థమైంది అనుకుంటాను. లేదంటే సాటర్డే సండే ఇస్ కంప్లీట్ యువర్స్. ఆ రోజు అన్ని క్వశ్చన్స్ అడగవచ్చు. మీరు అడగలేకపోతే మెసేజ్ చేయండి, ఐ విల్ రిప్లై. నేను ట్రై టు మాక్సిమం వాట్సాప్లో క్లాస్ సంబంధించిన ఏదో చాట వేస్తా ఉన్నాను, బట్ ఐ థింక్ నో బడీ రీడింగ్ ఇట్. బట్ అది మీ ఇష్టం, అది చెప్పడం నా బాధ్యత, తర్వాత మీ ఇష్టం. ఓకే, ఐ థింక్ ఐఎమ్ టేకింగ్ మోర్ టైమ్. భార్గవి, ప్లీజ్ ప్రొసీడ్. సార్, కార్తిక్ సార్, యూ ఆర్ డన్ రైట్? Yes, sir, it's done. Awesome, thank you.